టాలెంట్ టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. మన దగ్గర ఉంటే వాళ్ళే వస్తారు. టాలెంట్ని మించిన క్రియేటివిటీ లేదు, దాన్ని మించిన లక్ష్మీదేవి లేదు అని నేను అంటున్నాను. దానికి కారణం ఏంటంటే, ఒక కుర్రోడిని చూసి నాకు ఇప్పుడు ప్రతిసారి నేను భలే సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంటాను. ఏంటి ఈ అబ్బాయి టాలెంట్, ఇంత టాలెంట్ ఉందని. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా? మీకు కూడా తెలుసు, నిజమే అంటారు. ఎందుకంటే ఒక చిన్న ప్లేస్ నుంచి వచ్చి ప్రపంచం మొత్తంతో శభాష్ అనిపించుకోవడం అనేది చాలా పెద్ద విషయం. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఇంకా కష్టం. ఈ పోటీలన్నీ తట్టుకొని కూడా ఒక చాటు నుంచి ఒక ప్లేస్ తనది తాను ఎత్తుక్కొని అక్కడ కూర్చున్నాడు. అతనే రచరవి. హాయ్ రచరవి. నమస్తే. నమస్తే అన్న. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అన్న థ్యాంక్స్ కాదు, నేనే వెయిట్ చేసిన మీకోసం. లేదు రవి, యు ఆర్ సచ్ ఏ బ్రిలియంట్ బాయ్. ఎందుకంటే నేను చూసిన వాళ్ళల్లో మీ జనరేషన్ వాళ్ళతో నేను చాలా, అంటే మీకంటే కొద్దిగా ముందున్నాను కాబట్టి నేను అనొచ్చు మిమ్మల్ని. చాలా చాలా క్రేజీ నువ్వు. నీకున్న టాలెంట్ నేను చూసినప్పుడల్లా షాక్ అయిపోతుంటా, అమ్మ బాబోయ్ అని. నీతో పాటు చూసిన వాళ్ళల్లో నేను వేణు వేణు కూడా చాలా టాలెంట్. వేణు గురించి ఎందుకు మాట్లాడానంటే, నేను మీతో బలగం సినిమా చూసినప్పుడు అరే భలే ఉన్నాడే అనుకున్నాను. శతమానం భవతి చూసినప్పుడు అరే ఇదేంది ఆంధ్ర యాస భలే మాట్లాడుతున్నాడు. రాయలసీమ యాస గురించి ఒక సినిమా చూసి మాట్లాడి కొండపొలం ఇలా రకరకాల యాసల్లో కూడా భలే ఇరుక్కున్నాడే. ఎవరు ఏమో ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుదామని ఉంది నాకు. ఎలా నీకు రవి? నేను క్లారిటీగా చెప్తాను, నాకు కొద్దిగా వివరంగా. ఎందుకంటే చెప్పు, ఏం పర్లేదు. నా అనుభవం నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా రిఫరెన్స్గా ఉంటుందని నా నమ్మకం 100%. ఎందుకంటే నేను నేర్చుకున్నది అన్న. నేను హైదరాబాద్కు అందరిలాగానే నేను సినిమా పిచ్చితోటో ఇంట్రెస్ట్తోటో ప్యాషన్తోటో వచ్చిన. మనం తిరుగుతూ ఉంటుంటే మనల్ని అందరూ అన్ని దగ్గర ఏముంది, నువ్వేం చేస్తావు అన్నప్పుడు మనకు వచ్చినాయి రాని అన్ని చేసి చూపెట్టాలని, ఇంప్రెస్ చేయాలని చూస్తుంటాం కదా. కరెక్ట్. సో ఆ క్రమంలో నేను ఇప్పుడు మీరు అన్నారు వేనన్నా అని ఎందుకు అన్నారు, నా జనరేషన్లో వేనన్నా ఒక టాలెంటెడ్, ఆయన సినిమా తీసేదాకా తెలియదు కదా. అలాగే నన్ను చూసేదాకా తెలియదు. ఫేస్ మీద మన ప్రింట్ కాదు కదన్న మనం. సో ఫస్ట్ ఇంప్రెషన్ కాదు, మనతో ట్రావెల్ అయితే అంటే మనకు తెలుస్తుంది. అలా సంపాదించుకోవడానికి నేను ఒక బుక్ పేపర్ అయితే నా జీవితంలో నాతో పాటు ఉంటుందన్న. అది ప్రతిరోజు రాసుకుంటాను. నేను ఎవరిని కలిసినా, నేను ఏం చేసినా, వీళ్ళు ఎక్కడ తప్పు మాట్లాడినా, నన్ను అవమానించిన వాళ్ళు ఎవరు. మీకు ఒక్క విషయం అన్నా మనసులోకి వెళ్ళి చెప్తా, అవమానాలు లేనిది ఎవ్వడికి చరిత్ర లేదు. ఇది బాగా నమ్ముతాన్నా. నాకు అవమానాలు కొత్త కాదు, అభిమానం కొత్త. ఇంటికి ఎప్పుడన్నా పట్టుకోకపోతే అభిమానాలు తక్కువ మంది, రవి బాగా చేసినావు నువ్వు అనేటోళ్ళి నేను ఇంటికి పట్టుకెళ్ళేది. అవమానాలు కోకోళ్ళలు కదన్నా, అందులోకి వెళ్ళి వచ్చిందే. నాకు టాలెంట్ అనేది తెలియదన్నా. నేను సినిమా ఫీల్డ్లో ఏదో రకంగా ఇక్కడ ఉండాలి. మనం చిరంజీవి అనేది చూసేస్తాం అందరం, కనీసం బ్రహ్మానందం కాకపోతామా 25 రూపాయలు పట్టుకొని ట్రైన్ ఎక్కుతాం. వీడికి వచ్చినాక ఇది కాదు మన దగ్గర అసలు ఏముంది అని తెలుసుకునే క్రమంలో నాకు ఫస్ట్ తెలిసింది ఏంటంటే అన్న, ఊర్లో పెళ్ళిళ్ళల్లో అక్కడ ఇక్కడ మనం చేసే అల్లర్లకు నువ్వు ఇక్కడ ఉండొద్దు అక్కడికి పోవాలని చెప్తే వచ్చిన వాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చినాక ఒక టాలెంటెడ్ పీపుల్, ఒక టాలెంటే నడిపిస్తుంది అన్న దాంట్లో నేను నథింగ్, నేను శూన్యం అని ఫస్ట్ తెలుసుకున్నాను. పాడితే పాటగాన్నైతా, ఆడితే ఆటగాన్నైతా. సో నాకేం కావాలంటే నేర్చుకోవాలి ఏదైనా. నాకు ఇప్పటికి మీరు అంటున్నారు కదన్న, శతమానం భవతి చేసినప్పుడు ఆంధ్ర స్లాంగ్, కొండపొలం చేసినప్పుడు రాయలసీమ స్లాంగ్, బలగం చేసినప్పుడు తెలంగాణ స్లాంగ్, గద్దలకొండలో క్యారెక్టరేషన్స్ వేరు. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు ఏది రాదన్న, నాకు ఏది రాదు. నా దగ్గర ఇది ఉంది అని చెప్తే నిన్ను అదే వాడతారు. నేను దర్శకుడిని ఎప్పుడైనా కానీ ఎప్పటికీ డోర్ స్టెప్ దాకా పోయి అడిగేది, సార్ నేను మీ ఇష్టం ఉన్నది మీరు ఏది చేస్తే అది చేస్తా. నాకు బెస్ట్ కాదు సార్, మీరు కొత్తగా ఇస్తే కొత్తగా చేస్తా, నాకు వచ్చింది ఇస్తే నేను చేస్తాను అడుక్కోవడం మాత్రం నాకు వచ్చన్న. అది చాలా ఇంపార్టెంట్. అది తప్పు కూడా కాదు రవి, అది అవమానంగా కూడా ఫీల్ అవుతుంది. అయ్యో లేదు, నిన్ను వాటర్ లాంటి రవి. ఏదైనా ఉండొచ్చు, పాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ వాటిలో వాటర్ ఉంటేనే, అది తగిన మోతాదులో ఉంటేనే సరిపోతుంది. నువ్వు దేన్నైనా లేకపోతే బతుకుతావు, కానీ వాటర్ లేకపోతే బతుకుతావా? అస్సలు. అలాంటిది నువ్వు వాటర్ లాంటి నువ్వు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి. ఇప్పుడు నాకు వాటరే సినిమా. నన్ను కొన్ని కాంప్లిమెంట్స్ ఉంటాయి అన్న, అది స్టార్టింగ్లో చెప్పొచ్చో లేదు, ఎందుకంటే మర్చిపోతాను. నేను ఇక్కడికి వచ్చి సాధించింది ఏంటంటే, నా ఇంట్లో షీల్డ్ అన్న, బీరువాల డబ్బులు కూడా లేవు, కానీ నాకు ఒక 4 కాంప్లిమెంట్స్ రోజు పడుకునేటప్పుడు నాకు నేనే ముచ్చటేసి నవ్వుకునేటివి ఉన్నాయన్న. అవన్నీ సేవ్ చేసుకోరవి ఉన్నాయన్న. అవన్నీ ఇట్లా పలానా వాళ్ళు ఇలా అన్నారు, పలానా తప్పేం లేదు. ఇప్పుడు చెప్తాను, వాటిలో నాకు బెస్ట్ టాలెంట్ ఏంటంటే, ఒక రైటరు నా దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పటేల్ అన్నా అని ఆయన అన్నాడు, నువ్వు మానసిక వ్యభిచారి రవి అన్నాడు. అంటే బాధపడుతూ, కళ్ళ నిండతో బాధపడుతూ, అదేంటి ఇట్లా అన్నాడు అనుకుంటే,
లేదు రవి, శారీరక వ్యభిచారాన్ని మనం నేరమని చూపెట్టచ్చు, శిక్ష చేయొచ్చు. నువ్వు మానసికంగా మమ్మల్ని రేప్ చేస్తావు, నిన్ను ఇలా చేసిండని చెప్పలేము. నువ్వు గెలుస్తావు, నీకు కావాల్సింది తీసుకుంటావు, నీకు కావాల్సిందే తీసుకుంటావు అని అన్నాడన్న. అది బెస్ట్ కాంప్లిమెంట్. ఒకళ్ళు యూత్కు రెడ్ బుల్ లాంటిలోనే ఒక ప్రొఫెసర్ అన్నాడు సార్, ఒక ఉస్మానియా ప్రొఫెసర్ గారు. ఆయన అన్నాడు, తర్వాత నువ్వు పక్కోనికి పవర్ బ్యాంక్ లాంటివి అని చెప్పేసి ఒకరు అన్నారన్న. ఈ 3 బిరుదులు ఇవి అన్నీ ఇండస్ట్రీ ఇచ్చింది, నేను నాలాగుంటేనే ఇచ్చింది. కాబట్టి నా వెనక అనుకునే వాళ్ళు ఎవరైనా ఏమనుకున్నా కూడా నాకు అద్దు. ఇవి ఇచ్చింది కదన్నా, 140 సినిమాలు ఇచ్చింది, 3 కాంప్లిమెంట్. ఇవైతేనా నేను ఎప్పుడైనా డల్ అయినప్పుడు పక్కని పవర్ బ్యాంక్, నేను ఎందుకు డల్గా ఉండాలి అనుకుంటా. ఎవరికైనా డల్ హై ఉంటుంది, లో ఉంటుంది. కానీ యూత్కి రెడ్ బుల్ అంటాడు, నీ అమ్మ నేనే ఇట్లా ఉండాలి కదా, నేనెందుకు డల్గా ఉండాలని అనుకుంటా. ఇక మానసిక వ్యభిచారి అన్నాడు కదా, అది మానసిక వ్యభిచారి అనేది చాలా పెద్ద వర్డ్. అన్నాడు ఆయన ఎవరో చాలా పుస్తకాలు చదివిన గొప్ప రైటర్ ఆయన. నాకు అదే అన్నాడు, నిన్ను అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే అది నువ్వు చెప్తేనే తెలుస్తుంది. నువ్వు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తావో, నువ్వు ఎక్కడికి వెళ్తావో, ఏం చేస్తావో మేము అంచనా వేయాలనుకుంటే నీ జాతకం తెలిస్తే ఫస్ట్ మా జాతకాలు సెట్ అవుతాయి కదా అన్నాడు. తప్పుగా అనుకోకపోతే నేను ఈ ఇంటర్వ్యూకి సంబంధించి హెడ్డింగ్ రవి మానసిక వ్యభిచారి అని పెడతా అన్న. ఇక అది నాకు అదే అర్థం, చాలా మందికి చెప్పలేక ఈయన ఇట్లా తిట్టిండు అనుకున్నా. కొద్దిగా మెల్లగా ట్రావెల్ అయితే అంటే నువ్వంటే నీతో అలవాటైతే వ్యసనం లాగా మారిపోతావు అని చెప్పడం అనేది ఆ కవి ఉద్దేశం. అవును సార్. అని చాలా బాగా మాట్లాడాడు, నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ నాకు తెలియదు అది, నిజంగా చాలా బాగా మాట్లాడాడు. ఇకపోతే నీ సినిమాల్లో, నేను పర్టికులర్గా కొన్ని సినిమాల్లో నిన్ను అట్లా వచ్చి చూసినప్పుడు ఆ కనిపించిన 5 నిమిషాలు నువ్వు అలా మెస్మరైజ్ చేస్తావు కదా. నాకు మేము యూత్గా ఉన్న టైంలో తొలి ప్రేమ, ఆ టైంలో వేణుమాత వచ్చేసి అలాగా చేసేసి మ్యాజిక్ చేసి వెళ్ళిపోయాడు. నాకు ఆ ప్లేస్ ఏదో భర్తీ అయిపోయింది అనే ఒక ఫీలింగ్ ఉండింది. మీరు భర్తీ అంటున్నారన్న, నేనైతే బాధగా, అంటే నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నేను హైదరాబాద్కి వచ్చినాక ప్రతిరోజు నేను ఒక రోజు కూడా, మీరు కూడా అన్నారు 23 ఏళ్ళ నుంచి నేను లీవ్ పెట్టలేదని. నాకు లీవ్ తెలియదు, నాకు ఆనందం తెలియదు, నాకు వ్యసనం తెలియదు సార్. నా వ్యసనం సినిమా, నా బలం సినిమా, నా ఆకలి సినిమా. నేను రోజు తినకుండా ఆఫీసులు తెలియే దాంట్లో ఇక్కడ ప్రూవ్ చేసుకున్నాక అవకాశాలు డోర్ స్టెప్ దగ్గరికి వస్తే అడ్వాన్స్లు వస్తాయని విన్నా. నాకు ఇప్పటివరకు రాలేదన్న. అంటే నేను వెళ్తే ఇండస్ట్రీ ఎంత గొప్పది అంటే అనిల్ రావుపూడి అన్న, వేగేషన్ సతీష్ సార్, ఒక్కరు కూడా మర్చిపోవద్దు, హరీష్ శంకర్ సార్, మన బోయపాటి సీన్ సార్, ఇలా చెప్పుకుంటూ పోతే మల్లేని గోపిచంద్ సార్, వీళ్ళందరూ నేను అడిగిన క్యారెక్టర్ ఇచ్చిల్లన్న. క్రిష్ గారు, కొండపొలం కావచ్చు, ఇలా ఒక్కరు కాదు. తేజ గారు నా ఫస్ట్ సినిమా సార్, ఆయన నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు అని ఫస్ట్ రోజు కెమెరాలకి వెళ్ళి చూసి రసూల్ గారు చెప్పిళ్ళు, ది బెస్ట్ ప్లేస్లో ఉంటావు రవి అని రసూల్ గారు అన్నాడు. తేజ సార్ అన్నాడు, ఆయన ఏం చూసి చెప్పినావు అంటే సిన్సియారిటీ ఉన్నది అన్నాడు. ఇట్లా చెప్పిల్లు సార్. ఇండస్ట్రీ అక్కడ గొప్పది అని నేను ఫీల్ అవుతుంటా, ఇన్ని క్యారెక్టర్లు ఇచ్చింది. కానీ ఒక ఆర్టిస్ట్గా అరే ఒక పెన్ను, ఒక కలం నన్ను పిలవట్లేదే, నా డోర్ స్టెప్ దగ్గర రావట్లేదే అని. అంటే వేణుమాధవ్ అని అన్నారు, మీరు బాగుందన్న, నన్ను కూడా అందరూ అనుకున్నారు. నేను వేణుమాధవ్ గారి ఇంపాక్ట్ కన్నా నాకు జానీ లివర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. నేను ఇంటికి దగ్గర నాకు హిందీ ఎక్కువ, మాది మొహల్లాపూర, అంటే మన ఎక్కువ మొత్తం హిందీ. నేను అక్కడి నుంచి వచ్చినప్పుడు ఐ కెన్ స్పీక్ వెరీ వెల్ హిందీ. తెలుగు కన్నా అనర్గళంగా రాస్తుంది హిందీ. నేను ఇప్పుడు ఆ దుబాయ్లో ఆర్జేగా చేసిందా అలాగే. నెక్స్ట్ క్వశ్చన్ చిన్నగా వస్తా. అయితే ఒక్కటే అన్న, నాకు రాఘవేంద్రరావు గారు కలిసి మన దర్శకేంద్రుడు కలిసి ఒక్కరోజు అన్నాడు, అరే రవి స్కందాలో నీ డైలాగ్ చూశానురా, నువ్వు వేణుమాధవ్ అనుకున్నా కానీ నూతన్ ప్రసాద్ లాగా చేసానురా అన్నాడు. ఒక మన శిరీష్ అన్న కలిసి నువ్వు తెలంగాణ పద్మనాభం అవుతావే అన్నాడు. అంటే తెలియకుండా వాళ్ళు మనం ఒకటి ఇది ప్లేస్ అనుకుంటాం కదా, అట్లా కాదు, నీ బాధ్యతలు పెంచడానికి. అప్పుడు నేను నూతన్ ప్రసాద్ గారు అనగానే వేరియేషన్స్ ఏమున్నాయి అని చెప్పి విలన్గా దొరకపట్టుకొని బటర్ఫ్లై సినిమాలో మెయిన్ విలన్ చేసిన. అంటే బాధ్యతలు పెంచేది మనోళ్ళే అన్న. ఆ కాంప్లిమెంటో తిట్టో, అవమానమో అభిమానమో, దాంట్లోకి వెళ్ళి నువ్వు బాధ్యత పెరుగుతుంది నీకు. ఎందుకు పిలవకపోతే పిలిచేలాగా తయారవుతావు, లేదా పిలిస్తే నిన్ను అభిమానిస్తే అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ స్టెప్కి ఎదుగుతావు. కానీ నువ్వెందుకు నువ్వు రాసుకోకూడదు? నేను అన్న ఇప్పటివరకు నేను దాదాపు డైరెక్టర్ల దగ్గర, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కానీ దగ్గర సార్ ఇది పెట్టుకుంటా సార్ అని చెప్పి అలా ఉనికి వల్లనే నేను చేయగలుగుతున్నాను. ఎగ్జాక్ట్లీ, అది చాలా తక్కువ మందికి వస్తుంది. లేదు సార్, ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది తెలుగులో టాప్ కమెడియన్స్, అలాంటి టాప్ కమెడియన్స్ వాళ్ళు రాసుకోరు. మన వడివేలు గారి గురించి విన్నాం, అలీ అన్న గురించి విన్నాం, బ్రహ్మానందం గారి గురించి విన్నాం. నేను అలా 150 ట్రాకులు ఉన్నాయి అన్న. మీరు ఏం లేదు, పిరియాడికల్ చెప్తావా, నేటివిటీ ఎక్కడిది చెప్తావు, మన సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ చెప్తావా, విలేజ్ బ్యాక్గ్రౌండ్ చెప్తావా, నేటివిటీ చెప్తావా, మాండలిక్ అని చెప్తావా, నువ్వు ఎందులో చెప్తే అందులో ట్రాకులు ఉన్నాయన్న.
సూపర్. నేను ఖాళీగా ఉంటే అన్న, నాకు ఖాళీగా ఉంటే ఒక నలుగురిని కలిసి పొద్దున అన్నం తిననన్న, ఎవరినో ఒకరిని ఇద్దరిని గుడికి పోయి దండం పెట్టుకుంటాం, లేదా ఇండస్ట్రీలో ఒకరిని కలిసి వచ్చేదాకా ఆ రోజు ఏముండవు ఆఫీస్లో అనుకుంటే గుడికి పోతాను. లేకపోతే కనీసం ప్రొడ్యూసర్నో డైరెక్టర్నో కనీసం ప్రొడక్షన్ బాయ్నో ఒకటి నమస్తే అన్న, ఏంది పరిస్థితి, సినిమా ఎట్లున్నదన్న అని అడిగి అక్కడికి పోయి అన్నం తింటాను. సూపర్. అసలుకి ఇది నిజమైన సినిమా శ్రామికుడివి, సినిమా ప్రేమికుడివి నువ్వు. అందులో అయితే మొహమాటమే లేదు. దేనికంటే 150 సినిమాలు చేసినాక మాట్లాడుతున్నావు. అవునా? ఇవాళ ఏదో మొదటి సినిమా చేసి కొంచెం పేరు రాగానే నువ్వు మాట్లాడట్లేదు. విమానం డైరెక్టర్ గారు అంటాడు, ఆయన ఏమన్నాడంటే శివప్రసాద్ అన్న ఏమన్నాడంటే, ఫోన్ చేసినప్పుడల్లా, రవి నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు సినిమా ముత్తైదువయ్యా, నువ్వు అందరు బాగా కోరుకుంటూ అక్షింతలేసిపోయే టైపు ఆయన అంటే నాకు ఇచ్చే కాంప్లిమెంట్స్ నాకు అన్న నన్ను డిస్టర్బ్ అవుతాను ఇంటికి పోయేటప్పుడు. నాకేమో నేను అడుక్కుంటా అవకాశాలు నా దగ్గరికి రావట్లేదని బాధపడతా, వీళ్ళేమో ఇట్లా పోగొడతారు, ఇట్లా చెప్తారు, అంత ఉన్నదా లేదా అని చెప్పి ఇంటికి పోతూ ఉంటా, అది ఆలోచించుకుంటా పోతావు. నువ్వు అది అడుక్కుంటా అంటున్నావు కానీ అందరినీ టెస్ట్ చేస్తూ ఉంటావేమో నా దృష్టిలో. నువ్వు అందరినీ అసలు వీడి దగ్గర ఇచ్చే దమ్ముందా లేదని వాళ్ళని టెస్ట్ చేస్తున్నావేమో అనిపిస్తుంది నాకు. నేను ఇప్పుడు కూడా చెప్తాను, ఒక హీరో కావచ్చు, ఒక ఆర్టిస్ట్ కావచ్చు, నేను చాలా ఓపెన్గా చెప్తాను, మేము ప్లస్ అవుతాం రాత ఉంటేనే, మేము ప్లస్ అవుతాం సినిమా అవుతేనే, మేము ప్లస్ అవుతాం మాకు అవకాశం ఇస్తేనే, మేము ప్లస్ అవుతాం మాకు ఫ్రీడమ్ ఇస్తేనే మా లోపలికి వెళ్ళి వేరియేషన్ ఇవ్వగలుగుతాం. అది ఏదైనా కదన్నా ఎప్పుడు ప్లస్ అవుతాం. అసలు ఒక పదార్థం ఒకటి ఇది ఉన్నది పులిహోర అంటే దాని మీదకి వెళ్ళి ఇట్లా ఎసెన్స్ వేసేది మేమన్నా. ఎప్పుడు కానీ బ్రహ్మ అనేటవాడు రాసేవాడే, తీసేవాడు ఎప్పుడు గొప్ప ప్లేసే ఉంటుంది. ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పుడూ మాకు అన్నం పెట్టే దాతనే. ఎందుకు అంటే అన్న, నేను బేసిక్ లైన్ ఎందుకు మర్చిపోలేదంటే, నేను అప్పుడు దాసరి గారు, కోడి రామకృష్ణ గారు, ముత్యాల సుబ్బన్న వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చిన. అవును. సో నేను వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని నేర్చుకున్నది ప్రొఫెషనాలిటీ, సిన్సియారిటీ, ఆ ప్రాణం పెట్టే విధానం వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది. ఏం పేర్లు చెప్పావబ్బా, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి వాళ్ళ గురించి. కోడి రామకృష్ణ గారు నారాయణమూర్తి గారి దగ్గర పిలిచి, రచనవి తెలుసు కదా అంటే, అయ్యో నాకేం తెలియదని బాబు అన్నప్పుడు ఒక మాట అన్నాడు, వీడి నటనలో నిజాయితీ ఉంటుంది అన్నాడు. సార్ నిజాయితీ ఏంటి సార్ అంటే, అది నీకు అర్థమవుతుంది లేదురా రేపు అని అన్నాడు. ముత్యాల సుబ్బన్న ఒకసారి పిలిచి, అరే రవి నువ్వు బాగా చేస్తావురా, నీ నటన నాకు ఇష్టం రా అంటే, అన్న ఇండస్ట్రీలోకి వచ్చి ఫస్ట్ దర్వాజా దగ్గరికి వచ్చింది నీకే కదన్నా, చిరంజీవి గారి కోసం స్టాలిన్ తీసినావు, నా కోసం ఒక సినిమా దేవని అడిగినా తెలియక ఏం అడగాలో తెలియదు. అట్లా నేను తెలియని అన్ని కామెడీలు ఉంటాయన్న. ఇక దాసరి గారు అయితే చాలా ఖాళీగా సాయంకాలం కూర్చొని అందరు పెద్దలు ఒక డోర్ అందరికీ, లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు సమానమైన మర్యాద, సమానమైన మనకు ఉండేది కదన్న అక్కడ స్థానం. ఆయన అడిగి తెలుసుకునే దాంట్లో చాలా సార్లు అక్కడికి పోతే ఎవరైనా పోవచ్చు, అబ్బా టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు, కూర్చోవచ్చు. ఆయన ఒకటి అన్నాడన్నా, మీకు చెప్తా, నేను ఎవరికి చెప్పలే ఎన్ని రోజులు, నీ దగ్గర చెప్పనైతే. నేను సాయంత్రం పూట అంటే పొద్దున పూట అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వెళ్ళిపోయినాక సాయంత్రం పూట ఆ పెద్ద అయినతో అప్పుడప్పుడు ముచ్చట పెట్టుకోవడానికి, ఏదన్నా పొట్లం ఇది తీసుకురాపోరంటే తీసుకురావడానికి, పేపర్ చేయడానికి నేను పోయేదన్నా. అన్నప్పుడు ఏమవుతావురా నువ్వు, నీ యాస భాష బాగుంది కదరా, ఆర్టిస్ట్ అవ్వచ్చు కదా అన్నాడు. నేను మనకు తెలియదు కదా, ఇట్లా పెట్టినా, ఇట్లా పెట్టి ఇదేంటిది అన్నాడు. అంటే నేను కూడా దర్శకరత్న అయితే సార్ అన్నా. అంటే నిజమన్నా, ఇది ప్రామిస్, నేను ఇది ప్రపన్నకి తెలుసు. అయితే నేనన్నా దర్శకరత్న అంటే ఏంటిదిరా అన్నాడు. నాకు తెలియదు అన్న, ఊళ్ళే అందరు చెప్పిళ్ళు, ఒసేరామలమ్మ తీసినావు అలా నటించినావు, అట్లనే మామగారు తీసినావు అలా నటించినావు, ఇంకో 2 సినిమా పేర్లు అవి చెప్పిన అన్నాడు. ఇట్లా నువ్వు ప్రతి సినిమాలో తీసినావు నటించినావు కదా, గట్లా 2 చేద్దామని వచ్చిన సార్ అంటే, ఆయన నవ్వుతూ ఎంత ఫిలాసఫీ చెప్పిండో 14 ఏళ్ళు పట్టిందన్న. నవ్విండన్న, బాగా మనస్ఫూర్తిగా నవ్వి ఇట్లా పెట్టి, ఆయననే అంటే దర్శకరత్న అనేది ఆయన పిరిదని తెలియదు నాకు, తెలియక అనేసిన నేను కూడా దర్శకరత్న అయితే సార్ అంటే నవ్విండు. ఆయన నవ్వి అట్లా చెప్పినాక, అరే ఎవరు జయసుధ అవుతారో, ఎవరు జయప్రద అవుతారో, ఎవరు జయమాలను అవుతారో నాకు తెలుసురా, నువ్వు ఆర్టిస్ట్ అవుతావు అన్నాడు అన్న. సూపర్. అసలు మళ్ళా 14 ఏళ్ళు పట్టింది పెట్టేనా ఆయన. అందుకే దర్శకరత్న అన్న ఆయనే నా జాతకం ముందే చెప్పిండు కదా. మళ్ళీ 14 ఏళ్ళు తిరిగే వరకు నేను జబర్దస్త్ ఆర్టిస్ట్ అయినాక, రచ్చర పోయినాక, ఆయన లాస్ట్ పీరియడ్లో అప్పుడు మనం దగ్గర పోయినామన్న. దగ్గరికి వెళ్ళి డైరీ తీసిన, గుర్తుపట్టిండు, మాట్లాడినాక ఏంట్రా డైరీ తీసినావు అన్నాడు. అన్న అదే మీరు అన్నట్టనే ఆర్టిస్ట్ అయినా, ఆర్టిస్ట్ ఫేడ్ అవుట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలన్నా అన్న. అంటే వరుణి అని చెప్పిండన్న, నువ్వెప్పుడు కానీ క్యారెక్టర్ అడుగు, కంఫర్ట్ అడగకు, నువ్వు టైంకు పో,
టైమింగ్ వాడు నేర్పుతాడు. అది ఈ 2 పదాలు చెప్పిండు అన్న. బాబా నిజంగా గ్రేట్ ఫిలాసఫర్ రవి, గ్రేట్ ఫిలాసఫర్. దేనికంటే ఆ 2 ఉంటే ఎవడు పక్కకు పోడు. ఇప్పటి వరకు నన్ను వాడు అరుస్తాడు పిచ్చోడు అని ఎవరన్నా అనుంటారు తప్ప యాక్టింగ్లో కానీ చెప్పింది చేస్తాడు, వాడు పట్టుకుంటాడు, లేట్ అయినా కానీ మనం అంటే నీకు ఒకటి చేస్తాడు అనేది ఎందుకు వచ్చింది తెలుసా అన్న? నేను ఎక్కడికైనా పోయి క్యారెక్టర్లో వేరియేషన్స్ అడిగినా ఇచ్చింది ఇండస్ట్రీ, విలన్ దాకా ఇచ్చింది, కమెడియన్ నుంచి స్లాంగులు ఇచ్చింది. కంఫర్ట్స్ ఎప్పుడు అడిగినా దాఖలాలు లేవు. ఎందుకంటే మనకిచ్చిన కూలే మనకిచ్చే సాలరా బాబు అని దండం పెట్టుకునే. కెమెరా ముందుకు అలా మిమ్మల్ని తీసుకురావటమే పెద్ద అదృష్టం అన్నా. నేను ఎప్పుడు కూడా చెప్తానా, నువ్వు అదృష్టం. అప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఒకలాగుండి అప్పటి నుంచి వేరేలాగా అడుగుతాను. నాకు తెలియదు అన్న. నేను ఇంకో విషయం చెప్తా. నేను కృష్ణనగర్, ఇందిరానగర్, ఇవన్నీ ఫిలిం నగర్ ఇవన్నీ చూసినా కదన్న. వాళ్ళ దాంట్లో నేను చూసిన దాంట్లో నేను ఒక సీక్రెట్ చెప్తాను, ఇది ఎవ్వరికి తెలియదు. నాకన్నా టాలెంటెడ్, నాకన్నా సర్కిల్, నాకన్నా తెలివి, నాకన్నా అందగాడు చాలామంది ఇంకా రోడ్డు మీదనే ఉన్నారన్న. ఎక్కడో అక్కడ తల్లిదండ్రుల దీవెనలు కావచ్చు, నిజాయితీగా ట్రై చేయడం కావచ్చు, ఆ టక్కున పట్టుకోవడం కావచ్చు, అంటే అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటారు కదా, కరెక్ట్. అది ఏదైనా కావచ్చు, అది నేను చేసినా కావచ్చు. నేను బెస్ట్ ప్లేస్లో అందరితో పోల్చుకుంటే, నా వాళ్ళతో పోల్చుకుంటే, నాతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళతో చాలామందితో పోలిస్తే నేను ఈ ప్లేస్కి రావడానికి కారణం ఎక్కడో నిజమైన బ్లెస్సింగ్స్, అది కెమెరా బ్లెస్సింగ్సే ఉండుంటాయి. నిజాయితీ ఉంది రవి నీలో. నిజంగా నేను డే 1 నుంచి చెప్తున్నా కదా, నేను నీతో నా సొంత ఫ్యామిలీ లాగానే అనుకుంటుంది. ఎందుకంటే ఎంత కష్టపడతావో నాకు తెలుసు కాబట్టి. నేను చాలా నిజాయితీగా మాట్లాడతానని అందరికీ తెలుసు. ఇందాక కూడా ఇక్కడ మనం ట్రోల్ అవ్వకూడదని మాట్లాడుతున్నాను. మామగారు సినిమా దర్శకుడు దాసనారాయణ గారు కాదు, ముత్యాల సుబ్బయ్య గారు హిట్లర్ సినిమా తీశారు. స్టాలిన్ గారు అంటే స్టాలిన్ అని చెప్తే కూడా నేను విన్నాను అనుకుంటారు. అది నీ ఎమోషన్లో నువ్వు మాట్లాడుతున్నావు. కానీ ముత్యాల సుబ్బయ్య గారు చిరంజీవి గారితో తీసింది హిట్లర్ మా అన్నయ్య. అవును, హిట్లర్ గారు చెప్పినా కదా. హిట్లర్ అచ్చా స్టాలిన్ అన్నా. స్టాలిన్ అన్న. ఓకే ఓకే. నేను అప్పటి రోజులు లేదు, తప్పేం కాదు, ఫ్లోలో వచ్చింది. అలాగే దాసనారాయణ గారు యాక్ట్ చేశారు, కానీ దానికి డైరెక్టర్ ఆయన కాదు. అంటే ఓసారంలో ఆయన తీసిన ఆయన చేస్తాడు అంటారు కదా. అసలు ఏ బేసిక్ తెలియదు అన్న. అప్పుడు అన్నయ్య చెప్పిన ఇదే నీలో నచ్చేది జనాలకి, ఆ నిజాయితీనే. నాకు తెలియదు కదా. ఇప్పుడు అదే మామగారు తీసిండు చేసిండు అంటారు, ఇట్లా ఓసారమ్మ తీసిండు చేసినట్టు కదా. అప్పుడు థియేటర్ కాడికి వస్తే ఆయనే డైరెక్టరు, ఆయనే పెద్ద అని చెప్తే అట్లా మనకు ఒకటి ఉంటే స్టాలిన్ కదన్న, హిట్లరే. హిట్లర్ అన్న కోసం తీసినావు, నా కోసం ఒక సినిమా తీయవన్నా అని. ఎందుకంటే 5 అక్కజల్లో పెట్టిండని మనకు ఉంటుంది కదన్న, చిరంజీవి గారి ఫ్యాన్ గా. అట్లా చెప్పిన. వెరీ గుడ్. అందుకే జస్ట్ మనం ట్రోల్ అవ్వకూడదని చెప్తున్నా. ట్రోల్ అంటే తుడుచుకో ఉంటుందన్న. అన్న నేను ఒకటి చెప్పాను అన్న. నువ్వు అవ్వవు, నేను అవుతాను. చెప్తే నువ్వు రైట్ చేసినావు, నేను ఒకటి చెప్తా. ఈ ట్రోలింగ్లు ఇవన్నిటి గురించి కూడా చాలామంది కామెంట్ల గురించి అంటారన్న. అన్న నీకు బూస్టప్ వస్తే ఏమన్నా రెమ్యునరేషన్ స్థాయి ఏమన్నా పెరుగుతుందన్న? తిట్లు వచ్చినంత మాత్రాన రెమ్యునరేషన్ పెరిగిన హీరోయిన్లు వాళ్ళు ఏమన్నా ఇంట్లో కూర్చున్నారా? ఏం లేదు, ఏం కూడా ఊరికే కావాలని వాళ్ళ పని వాళ్ళు చేస్తారన్న. మన పని మాత్రమే మనం చేసుకుంటూ పోవాలి. ఇంకొక విషయం ఇక్కడ ఎట్లా టాపిక్ వచ్చింది కానీ చెప్తున్నా. ఇంతవరకు నాది చేసి ఇంటర్వ్యూ పలానా అని వాళ్ళ గురించి 4 ముక్కలు రాసి పెడతాను, కానీ ఒక్క కామెంట్ నేను ఇంతవరకు ఎప్పుడు చదవాలా. నా పని అది. నేను మిమ్మల్ని చేయటం, నువ్వు ఒక సినిమా నటుడుగా నిన్ను గౌరవింపబడతాం. ఇక్కడ కూర్చున్నావు అంటే నువ్వు గౌరవిస్తున్నాను నేను. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నువ్వు నన్ను గౌరవించావు. ఈ 2 విషయాలే నేను నా మైండ్లో ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోండి, నేను కూడా, నువ్వు కూడా ఏం పట్టించుకో. ఇంకొకటి అన్న, వాళ్ళు ఉంటారన్న, వాళ్ళు ఉంటేనే మనకు తెలుస్తుంది. వాళ్ళే కదన్నా చూసేది అన్న. మనం ఇంకోటి చెప్పాను అన్న, నేను చాలామందికి చెప్పేది అంటే ఆర్టిస్ట్గా చాలామంది అంటే కొద్దిగా డల్ అవుతాయట. నేను వాళ్ళ కోసమే నా రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్లే నేను వీడియోలు పెడుతున్నా. నేనేదచ్చా అయితే నేను క్లాస్ బీకినట్టు చెప్తే వినరు, కాబట్టి నా ముఖం చూపెట్టకుండా నా గొంతు వినపడేటట్టు ఎక్కడో అక్కడ పెట్టాలని. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో అవన్నీ నా రియల్ ఎక్స్పీరియన్స్ అన్న. సూపర్గా ఉంటాయి రవి. ఎందుకంటే నేను ఇప్పుడు దీని ముఖంగా చెప్తున్నాను నీకు, పాడ్కాస్ట్ ముఖంగా. నీ వీడియోస్ వింటే ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ కదన్నా, నేను కూడా డల్ అయినా కదా, నాకు నేను ధైర్యం చెప్పుకునే విధానంలో చేసిన. ఎప్పుడు కానీ చెప్తానన్నా, మనకు ఒకటన్నా, మన అందరికీ అందరు నచ్చరు, అందరికీ అందరు నచ్చరు. కరెక్ట్. మనం నచ్చిన వాళ్ళని చేతు పట్టుకొని ముందుకెళ్ళాలి తప్ప, నచ్చలేదని అలా కూర్చుంటే ఏం లేదన్న. ఇప్పుడు మీరు నాకు నచ్చలే, మిమ్మల్ని చూసుకుంటూ భరించుకుంటూ ఆడ కూర్చుంటే మీకు ముడతలు, ఫేస్లో ముడతలు వస్తాయి, బీపీ షుగర్లు వస్తాయి. మీరు నచ్చకపోతే ఇలా తిరుగుతా 140 కోట్ల మంది ఫ్రెష్ ఫేసులు
సూపర్. అసలు ప్రపంచం చాలా గొప్పదన్న, దాన్ని ఆస్వాదించడం రావాలి. కరెక్ట్. అసలు ఈ లైఫే చాలా గొప్పది. ఆ, దానిలో ఎంత పాజిటివ్గా ఎంత ఎంజాయ్ చేస్తే అంత మంచి. మొన్న పెట్టిన నా వీడియో అదే జిందగీ అనేది మా అమ్మ నాన్న ఇచ్చింది గిఫ్ట్ జిందగీ. ఈ జిందగీలో నా జీవితం అనేది చాలా పెద్దది. దీనికోసం నువ్వు ఎంజాయ్ చేయాలి, ప్రతి క్షణం ఉండాలి. కానీ సగం మంది అంటారు, అరే నువ్వు అలసిపోతావురా, పేషెంట్ అవుతావు, అట్లా తిరగకురా, కొద్దిగా రెస్ట్ తీసుకో అంటారు. నాకు రెస్ట్ కన్నా ముఖ్యం ఇంపార్టెంట్ అంటే ఈ సమయం వాడుకోవడం అన్న. సమయం మళ్ళీ రాదు. ఇప్పుడు చూడన్నా ఎప్పుడు స్ట్రైకులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ పీరియడ్లో నేను రెస్ట్ తీసుకున్నట్టే కదన్న. నేనేం పరిగెత్తిన ఏ ఆఫీస్ ఉంటుంది? కాబట్టి నాకు పండుగ, సినిమా షూటింగు, నాకు ఆ అవకాశమే నా జాబు. నేను వెళ్ళడం ఆడుకోవడం అనేది నాకు అది ఇంపార్టెంట్ అన్న. చచ్చిపోయినాక రోజు పడుకున్నాడే, ఎవడచ్చి లేపడు. సూపర్ సూపర్ రవి, నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఎందుకంటే ఎవడు లేపడు. ఇవాళ కూడా నువ్వు ఎంత దుర్మార్గుడు అంటే ఖాళీగా ఉన్నావు కాబట్టి వచ్చావు. అదే సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటే రావు నా దగ్గరికి. నేను అదే చెప్పినా కదన్నా, నాకు పీరియడ్ కొద్దిగా లేట్గా స్టార్ట్ అయిందన్న కెరీర్. నేను అవి కూడా కవర్ చేయాలని పొద్దు మాపు రాత్రిని పెట్టుకున్నాను. నేను పెద్దోళ్ళ దగ్గర ఇప్పుడు బ్రహ్మానందం గారిని నేను జీవితంలో 2 క్వశ్చన్లు అడిగినాను. ఒక్క క్వశ్చనే చెప్తా మీకు, ఇంకో క్వశ్చన్ నేను చెప్తా. అన్న మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ డే ఏంటిదంటే, అరే మనం ఒక స్టార్తో కనపడితే చాలు అనుకుంటాం. ఆ స్టార్లందరూ ఒక్కొక్క లొకేషన్లో వెయిట్ చేస్తుండే నన్ను అంబాసిడర్ కార్లో ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి పట్టుకెళ్తూ 3 రాష్ట్రాలు 4 షూటింగ్లు 24 గంటల లోపు చేసి నేను ఇంటికి వచ్చిన బిడ్డ అన్నాడు. 3 రాష్ట్రాలు, గ్రేట్. అది చెన్నై కావచ్చు, బెంగళూరు ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, ఊటీ ఉండొచ్చు. 3 రాష్ట్రాల పెద్ద హీరోలు, అందరూ పెద్ద హీరోలు కాంబినేషను. నేను జైన్ అవుతూ ఆ క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్తా. 4 షూటింగ్లు చేసి ఇంటికి వచ్చిన బిడ్డ అన్నాడు. నేను అనుకున్నా, అది కదా బిజీ అంటే, అది కదా పని అంటే, మిగతా అన్నీ కూడా కూలీలు దొరికినట్టే కదా అనుకొని ఎప్పటికప్పుడు సర్ది చెప్పుకొని ముందుకెళ్తాను. వెరీ గుడ్. ఎందుకంటే దిస్ ఇస్ అ ఫిలాసఫీ. అంతే. ఇప్పుడు నువ్వు చెప్పిన దానిలో చాలా నిజాలు ఉన్నాయి. వాళ్ళు చేసింది, ఇప్పుడు నాకు అలీ గారితో బాగా క్లోజ్ కదా, 3 షిఫ్ట్లు చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయంటే ఎన్ని చెప్తాడు. అవునన్న. ఆ పొద్దున పూట ఒక దగ్గర, మధ్యాహ్నం ఒక దగ్గర, లంచ్ ఒక దగ్గర, డిన్నర్ ఒక దగ్గర, మళ్ళీ పడుకుని అక్కడే పడుకొని ఒక 2 hours పవర్ నాప్ తీసేసుకొని లెగిస్తే మళ్ళీ ఇంకో షూటింగ్, తెల్లారిపోతుంది డ్రెస్ చేంజ్ చేసుకొని వేరే షూటింగ్. నేను నాగబాబు అన్నను మిగతా వాళ్ళు అడిగే క్వశ్చన్లకు నేను అడిగే క్వశ్చన్ నాగబాబు నాకు వెల్విషర్ అన్న. నాగబాబు అన్న, డబ్బులు దాచుకో, సెకండ్ హ్యాండ్ వస్తువులే కొనుక్కో, ఎంత మిగిలియగలిగితే అంత మిగిలి, నీ 100 రూపాయల్లో 10 రూపాయలు ఖర్చు పెడితేనే నువ్వు ఇక్కడ నువ్వు ఉన్నట్టు, మిగతాదంతా నువ్వు ఎక్కడో తప్పు చేస్తున్నట్టు అని నాకు చాలా చెప్పిండు. అన్నయ్య గురించి ఎన్ని అడగాలనో అన్ని అడుగుతూ ఉండే. అన్నయ్య మరి అన్నయ్య గురించి గట్టి చెప్పంటే ఎప్పుడైనా ఈ మనకు ఏజ్తో సంబంధం లేకుండా ఆయన కష్టపడేది, జనాలను రంజింపజేయడం చేసే దాంట్లో ఆయన కొన్ని షూటింగ్లకు అంబాసిడర్ కార్లు కదా, ఇప్పుడు లగ్జరీ కార్లు లేవు కదా, అప్పుడు హీరో గారికి కూడా అంబాసిడర్ కార్లే కదా. ఆ టైంలో ఏ షూటింగ్ నుంచి ఎటు వెళ్తున్నాడో, ఎక్కడికి పడుకుంటున్నాడో తెలియకుండా పట్టుకుపోయి అలా భుజాల మీద ప్యాకప్ అనగానే అలా ఒరిగిపోతాడు కదా అన్న. ఒరిగిపోయినాక నాగబాబు అన్న ఇంకొక వ్యక్తి ఇలా తీసుకెళ్ళి ఇంట్లో వేసి షూస్ ఇప్పేది, డ్రెస్ చేంజ్ చేసేది కూడా తెలియకపోయేదంట. మళ్ళీ అలారం 4 గంటలకు లేస్తే మళ్ళీ రెడీ అయ్యి జ్వరం ఉన్నా ఏదున్నా చిరంజీవి గారు వెళ్ళేదట. మనం అట్లా వాళ్ళే విన్నప్పుడు మనం ఏం కష్టపడతాను అనిపిస్తుంది అన్న. నిజంగా కాదు. నేను ఇప్పుడు ఇందాకనే ఎస్ గోపాల్ రెడ్డి గారి కెమెరామెన్, ద గ్రేట్ కెమెరామెన్ ఆఫ్ ఇండియన్ కెమెరామెన్స్లో వన్ ఆఫ్ ది టాప్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారితో మాట్లాడా. చిరంజీవి గారి గురించి టాపిక్ వస్తే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు షూటింగ్ అంటే 3:55కి విత్ మేకప్ ఉండేవాడు అంటే చిరంజీవి గారు. పప్పు గారు ఇప్పుడు డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, మేమేమో డబ్బింగ్ చెప్పడం రవి తొందరగా చేసే, ఎందుకంటే చిరంజీవి గారు వస్తారు అంటే 9 గంటలకు డబ్బింగ్ అంటే 8:50 నిమిషాలకు ఆడ ఉంటుంది ఇక వెహికల్, అంతే. మీరు రెడీ చేసుకోవడమే ఇక లేటు. అలా ప్రతి విషయంలో మీటింగ్ అంటే ఏదంటే అట్లా అన్న. పప్పు వాళ్ళు నాకు కూడా చెప్పేవాళ్ళు, ఎందుకంటే అంజీ సినిమా అక్కడే జరిగేది, అన్ని పప్పు దగ్గరే జరిగాయి మొత్తం అన్న. నేను ఇలా ఒక్కొక్కరి గురించి ఎందుకు చెప్తానంటే అన్న, వీళ్ళందరూ పెద్ద టెక్నీషియన్స్. ఇప్పుడు దాసరి గారు, వీళ్ళందరూ పప్పు గారు, ఇకపోతే మనకు కోటగిరి వెంకటేశ్వరరావు గారు, ఆయననైతే ఎంత బాగా మాట్లాడి అరే ఇట్లా చేసుకొని కొన్ని విషయాలు చెప్పిండన్న. ఇలా చెప్పుకుంటూ పోతే అన్న, ఇండస్ట్రీ మనల్ని మనకు కావాల్సినట్టు తయారు చేసుకోవడానికి వాళ్ళందరినీ టీచర్లకు ఇచ్చింది అనుకున్నా. లాస్ట్ బెంచర్లు ఉంటారు కదా, ఆ కామెంట్ చేసేవాళ్ళు, అక్కడి నుంచి టీచర్ల దాకా. నిజం. అయితే ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, నీ ఫోన్లో 10,000 నెంబర్లు ఉంటాయి రవి? ఉంటాయి అన్న. అట్లా కాదు కానీ ఇంకా కామెడీగా అందరూ నవ్వుకునేటట్టే చెప్తా అన్న. శత్రువు నా నెంబరే వాడుకున్నాడు, మిత్రువు నా నెంబరే వాడుకున్నాడు, అవసరం ఉన్నాడు నా నెంబరే వాడుకున్నాడు, అవసరం లేనివాడు కూడా నా నెంబరే వాడుకున్నాడు అన్న. ఎలా అంటే
సెప్టిక్ ట్యాంక్ క్లియర్ చేయబడును అని ఒక బోర్డు మీద నెంబర్ రాసి ఉంటుంది కాలనీలలో. అవును. అలా తెలిసినోడు తెలియనోడు అవసరం ఉన్నాడు. ఇప్పుడు మీ నెంబర్ అడిగిల్లు అనుకో, రాసుకో అని నా నెంబర్ ఇచ్చి వచ్చినోడు కూడా ఉన్నాడు సార్ ఇండస్ట్రీలో. అరే ఎందుకు ఇచ్చినవురా అంటే సరదాగా అట్లా ఉంటుందిరా అని. అంటే ఫ్రెండ్లీగా ఇచ్చినోడు ఉంటాడు, పగబట్టి ఇచ్చినోడు ఉంటాడు. కానీ ఇస్తే ఏమవుతుంది అన్న అంటే నాకు ఇది చెప్పాలన్న, ఇది ఎప్పుడు చెప్పాలని అంటే కుదరలే అన్న. నాకు షూటింగ్లు పొద్దున్న 6 గంటల కోసం తిరిగి నేను రాత్రి వెళ్ళి పిల్లలతో కూడా ఆడుకోనన్న, పడుకొని ఉంటారు. మళ్ళీ రేపటికి ఏమున్నాయో రెడీ చేసుకొని పడుకుంటాం కన్నా. కొందరు పార్టీలలో ఉండి ఫోన్ చేస్తారన్న. నేను పార్టీకి వెళ్ళానన్న, దావతులకు వేడుకలకు ఇంతవరకు పోలే. ఏదన్నా వెళ్తే తప్పదు ఒక ఫోటో ఇచ్చి రావాలని మాత్రం వెళ్ళొస్తా. అయితే అన్న వాడు 10:30 తర్వాత 2 గంటల తర్వాత కాల్ చేస్తారన్న. కాల్ చేసి హలో గుర్తుపట్టినావా అంటాడు. ఆ నెంబర్ నా దగ్గర ఉండదు. గుర్తుపట్టినావా అంతేలే ఇక పెద్దోడు అయినాక మర్చిపోయినావు అంటాడు. ఫస్ట్ నిద్ర, నా భార్య పిల్లలు ఇద్దరు పడుకొని ఉంటారు. ఎవరో డైరెక్ట్ చెప్తే 1 సెకండ్లో అయిపోతుంది. అది చెప్పడు. బతలాడుతా అంటే ఇంకా స్పీకర్లు ఉండి ఒకడు అరుస్తుంటాడు. అంటే కొందరు బూతులు తిడుతుంటారు అన్న. అంటే ఎట్లా తిడతారంటే కామెంట్ చేస్తుంటారు, వాడేదా బూతులు తిడుతుంటారు. అట్లా నాకు అవి విన్నప్పుడు వీడు ఏదో అభిమానంతో చేసిండు, వాడు కనీసం వాళ్ళకి చెప్పుకోవాలి కానీ నన్ను చెప్తుంటాడు. ఇట్లా నేను చాలా హరాస్మెంట్ అనుభవించిన. నాకు బాధ అనిపించేది ఏంటంటే అభిమానము పొద్దున పూట గుర్తు రావాలి. అభిమానం పొద్దున పూట గుర్తుకొస్తే వ్యాపారం, రాత్రిపూట గుర్తుకొస్తే వ్యభిచారం. అది నేను చెయ్యను కదన్న. నా బాధ అది. అరే నాకు ఒక కొద్దిగా టైం నేను ఎంత చిన్నోడిని ఆర్టిస్ట్ని మీకు పెద్దగా కనపడతా, ఎందుకంటే పాత్రలలో నేను కనపడతా. కానీ నా రియాలిటీ ఏంది, నాకు ఒక నిద్ర, నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారన్న. నేను అక్కడ నువ్వు ఎత్తకుండా ఉండాల్సింది కదా. ఎంతకని టార్చర్. ఇప్పుడు నేను డైరెక్టర్లు మేనేజర్లు చేస్తారని షూటింగ్ క్యాన్సిల్ అయిందో ఉంటుందనో అన్న, మన ఇండస్ట్రీ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. పొద్దున్న 5 గంటలకు కూడా రెడీగా ఉంటారనే కదా. రాత్రి జనరేటర్ బండి కన్నా ముందు రచ్చరవెత్తడనే కదా సార్ సమీర్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసింది నన్ను. జనరేటర్ బండి కన్నా ముందు రచ్చరవేస్తాడు అంటారు. నేను అంతకన్నా ముందే పోతాను. అంటే ఏ అవకాశం ఎట్లుంటుందో అని తెలియదు. ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు నా ఇంట్లో ఉన్నారు, మా అమ్మ నాన్న దూరం ఉంటారు. మనం సైలెంట్గా పెట్టినంత మాత్రాన మనం ఒక ఫోన్ కోసం అటెంప్ట్ చేయాల్సి వస్తుంది కదా. ఏంది నాన్ స్టాప్ వస్తుంది, ఏంటిది ఇది అని మనం అనుకుంటాం కదా. అలాంటివి అయితే ఉంటాయన్న, అలాంటి బాధలు అబ్బో చాలా ఉంటాయన్న. వాళ్ళు అర్థం చేసుకోరు. ఒకటి వాడు పొద్దున పూట గుర్తు, నేను మళ్ళీ పొద్దున చేస్తా వాంటెడ్లీ ఏది ఏంటిది అనేది. కొన్ని లిఫ్ట్ చేయకపోతే ఎత్తరు. వాళ్ళు రాత్రి తాగినప్పుడే, నేను గుర్తొచ్చినప్పుడే, నేను బాధపడ్డప్పుడు బాధ పెట్టడానికి చేసినట్టు ఉంటుంది. నిజంగా నువ్వు చెప్తుంటే నాకు చాలా బాధగా. మరి అంతే కదా, నేను ఎన్నిసార్లు బాధపడి ఉంటున్నావు. అరే మీరు ఎత్తకుండా ఉండాలంటే ఏ ఫోన్ ఉన్నాయా, ఏ డైరెక్టరో, ఏ ప్రొడ్యూసర్, ఏ అవకాశమో, ఏ ఇంటి దగ్గర నుంచో ఎక్కడి నుంచో ఎవరికి అవసరం ఉన్నదో. నేను హాస్పిటల్స్కి ఎక్కువ ఫోన్ కొడుతూ ఉంటాను. మన ఫేసే విజిటింగ్ కార్డ్ అన్న, మన ఫేసే అపాయింట్మెంట్. సో నేను ఎవరైనా హెల్త్ బాగాలేదనుకున్నా, ఏదనుకున్నా, మనకి ఎవరైనా అప్రోచ్ అయితే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అప్రోచ్ అయితే వాళ్ళకి కావాల్సిన కాంటాక్ట్ నెంబర్స్ నేను వాళ్ళ కోసం ఒక 2 స్టెప్పులు వెళ్ళేస్తా. నేను అట్లా అనుకుంటాం కదన్నా. శ్రీహరి అన్న ఏం చెప్పిండు, ఒక మాట చెప్పిండు అన్న, మనోళ్ళతో ఎప్పుడు వ్యాపారం చేయొద్దు రవి, మన దగ్గరికి వచ్చినోడిని ఎప్పుడు చులకనగా చూడొద్దు. అవసరం కోసం వచ్చినోడు ఎవడైనా వాని అవసరము ఎంత అవసరం ఉంటే నీ దగ్గరికి వస్తాడు. అన్నీ చంపుకొనే నీ దగ్గర రావాలి. నీకన్నా పెద్దోడు లేడా, నీకన్నా తెలిసినోడు లేడా, కానీ నీ దాకా వస్తున్నాడు అంటేనే వాడు అవసరం ఇక నీ దాకా వచ్చేదాకా తీరదని. వాడు అవసరం నువ్వు తీర్చాలే. మనతో ఎప్పుడు వ్యాపారం చేయొద్దు, మన దగ్గరికి వచ్చిన ఎప్పుడు చులకన చూడొద్దు అనే ఒక మాట శ్రీహరి అన్న నాకు లాస్ట్ బర్త్డే ముందు నవ్వుకుంటూ తెల్లారులో నవ్వుకున్నామన్న. మన అప్పుడు వదినతోటి ఇడ్లీ చేయించి తినిపించి ఏది తెల్లవాళ్ళు సూర్యుని చూసేదాకా నవ్వుకున్నాం. బాబు ఆయనతో ఉంటే అలానే ఉంటది. నువ్వు ఇప్పుడు చెప్తున్నది కరెక్ట్ గా ఆయన పుట్టినరోజు ఎల్లుండా. అవునన్న, 15వ తారీఖు లాస్ట్ బర్త్డే కూడా కాల్ చేసి పిలిచిండన్న. ప్లస్ ఒక మాట అన్న, 5,000 రూపాయలు చేతికి ఇచ్చిండన్న. ఏమే కొద్దిగా మన తమ్మునికి ఏదన్నా అంటే ఆమె ఇట్లా 5,000 రూపాయలు అన్న. ఇలా టేబుల్ మీద చూసి ఆయన పెట్టుకున్న స్పెట్స్ అప్పుడే రేబాన్ ఇంకా నేను ఇంతవరకు పెట్టుకోలే. అంత అర్హత వచ్చినప్పుడు పెట్టుకుంటాం కదన్న, ఆ స్పెట్స్ ఇంకా దాచి పెట్టుకొని ఉన్నా. నిజంగా అర్హత వచ్చినప్పుడు అదే పెట్టుకొని తిరుగుతా, అవి అట్నే పెట్టుకొని ఉన్నా. నేను పెద్దోళ్ళ దగ్గర తీసుకున్న బ్లెస్సింగ్స్, రాతలు ఏది తీసేయలేదన్న. నా డైరీ పేపర్ పెన్ అని చెప్పిన కదా, ఒక్క లైన్ కూడా తీసేయలే, అన్నీ పాటిస్తాను. సూపర్. నేను కూడా ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పనా. శ్రీహరి మామ అంటాను, అక్క అంటాను శాంతకని. పల్సర్ బైక్ కొనుక్కున్నా 2009-8లో కొనుక్కోగానే, రే ఇదే అల్లుడు, ఇది లాస్ట్ నీకు ఇంకా బైక్లు
కారే నీకు అని చెప్పి ఫస్ట్ ఆయన బైక్ స్టార్ట్ చేసి ఆ రోడ్ నెంబర్ 45 అంతా నన్ను బండి ఎక్కించుకొని తిప్పి ఇంకబో మస్తు ఉంటుంది నీకేం కాదు లైఫ్లో అన్నాడు. నాకు చాలా లాస్ట్ మూమెంట్ దాకా 2-3 ఉన్నాయి అన్న. ఆయన పిలిచి ఆ రోజు చెప్పిన మాట ఏంటిదంటే జాతకం చెప్పినట్టు చెప్పిండు. రవి నీ గురించి చాలామంది చెప్పిళ్ళు, నాకు అర్థం కాలే, నువ్వు అర్థం కాకనే నీ 2-3 స్కిట్లు చూపెట్టిళ్ళు, ఇంటెలెక్చువల్గా చేస్తున్నాడు అబ్బాయి అని చెప్పి పిలిచి చూపెట్టిండు. చంద్ర నాకు ఫుల్ సపోర్ట్ అని చెప్పి తీసుకొచ్చిళ్ళు నాకు పరిచయం చేసిళ్ళు. తర్వాత 2-3 సార్లు పిలుచుకున్నాడు. తర్వాత ఒకరోజు హాస్పిటల్కి పోయి వచ్చేటప్పుడు ఇలా వాళ్ళ ఇంటి దగ్గర ఇటు పక్కకు వెయిట్ చేస్తాం కదన్న, రోడ్డుకి ఇటు పక్క, మళ్ళా గేటుకి ఇటు పక్క నిలబడ్డా. అలా వెహికల్ తీసుకొచ్చి ఇటు పక్కకు సమానంగా వచ్చినాక ఆపి, అరే నేను హాస్పిటల్కి వెళ్తున్నా, అర్జెంట్ అయితే కారు ఎక్కు, లేదంటే మళ్ళీ వచ్చి సాయంత్రం కలువురా అన్నాడు. సాయంత్రంకి వెళ్ళినప్పుడు కూడా ఒక మాట అన్నాడు, అరే నేను రమ్మంటే ఎప్పుడంటే అప్పుడు అచ్చుడేనారా అంటే, మరి రమ్మన్నారు మీలాంటి వాళ్ళు పిలిచితే గొప్ప కదా అన్న తర్వాత నీ చరిత్ర చాలా గొప్పగా ఉంటుందిరా, ఒకటి బలుపు తెచ్చుకోకు, రెండోది నెత్తి మీదికి కళ్ళు పోనీయకు, కళ్ళు ఎక్కడున్నాయో అక్కడనే పెట్టుకో అన్నాడన్న శ్రీహర్ అన్న చెప్పిండు. అంటే నీకు చరిత్ర ఉంటుందని ఇలా ఒక్కొక్కరు ముందు జాతకం చెప్పిన దాంట్లో రఘుబాబు అన్న, తేజ గారు నువ్వు చాలా ఇల్లులు కొంటావు, చాలా డబ్బులు సంపాదిస్తావు, చాలా సినిమాలు చెప్తావు అని చెప్పి తేజ గారు అన్నాడన్న. తేజ గారు అన్నారు, రఘుబాబు అన్న, బ్రహ్మానందం సారు, తనిఖీల బర్రన్న, రాజేంద్ర ప్రసాద్ సారు, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఒక్కొక్కరు జాతకాలు చెప్పినట్టే ముందు. లేదు రవి, అది వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆయన సిగరెట్ ప్యాకెట్కి డబ్బులు ఇస్తే రాసేసేవాడు తనికెళ్ళ భరణి గారు ఆ రోజుల్లో. అంత ఈజీగా ఉండేదన్నమాట, అలా కష్టపడేవాళ్ళు. ఆయన మళ్ళీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపు, శివ సినిమాలకి మాటలు రాశాడు ఆయన, లేడీస్ టైలర్, అసలు ఇట్లాంటి సినిమాలకు రాశాడు. ఆ టైంలో వాళ్ళకి జస్ట్ ఫీడింగ్. ఆ లొకేషన్ తీసుకుపోయి అనిల్ రావుపూడి అన్న, రాజేంద్ర ప్రసాద్ సార్, తనికెళ్ళ బర్న్ అన్న, నేనున్నా, సత్య కూడా ఉన్నాడు. అప్పుడు చెప్పిండు, ఈ రైల్వే స్టేషనే మాకు రైటింగ్ ప్లేసు, మాకు హోటల్ కూడా లేవు అప్పుడు, ఆ ప్లేస్లో కూర్చొని ఎక్కడికి మీరు అది చిలకలు కూడా వెళ్ళాడు అక్కడ చేసి రాసినామని చెప్పి అక్కడ ఆంధ్రాలో మన అరకు దగ్గర రైల్వే స్టేషన్ ఆ ప్లేస్లో కూర్చోబెట్టి ఇక్కడే మేము రాసినాము, లేడీస్ టైలర్ ఇక్కడే పుట్టింది రవి, ఈడ సీన్లు రాసినామని చెప్పి. సూపర్. సో నేను నా అదృష్టం ఏంటంటే అన్న, పెద్దోళ్ళందరితో ట్రావెల్ ఉన్నది, నాగేశ్వరరావు గారితో, డి రామనాయుడు గారితో చాలా విషయాలు ఉన్నాయి. అల్లు రామలింగయ్య గారు కారులో పెద్ద వయసు అయిపోయినాక మంగా టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి టిఫిన్ 2-3 సార్లు ఇచ్చిన నేను, రవి అక్కడ 2 సార్లు ఇడ్లీ పట్టుకురా అంటే ఇడ్లీలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిన. కాదు ఇదంతా జరిగింది ఓకే, ఇదంతా మాకు కూడా తెలిసింది జర్నీ. అసలు నువ్వు హైదరాబాద్ ఎందుకు రావాలనుకున్నావు రవి? నేను 6వ తరగతి నుంచి ఫిక్స్ అయినాను, చిన్నప్పటి నుంచి. మనకు చిత్రహరి శుక్రవారం వచ్చేదన్న, శుక్రవారం నైట్, శుక్రవారం వచ్చేది, శుక్రవారం మాకు గురువారం. ఓకే, మాకు శుక్రవారం వచ్చేది. దాని తర్వాత ఆదివారం వచ్చేసి సినిమా వచ్చేది. ఆ 5 గంటల సినిమా కోసం పొద్దంతా వెయిట్ చేసేది కదన్న. మహాభారత్, మన హిందీ, రామాయణ్, చార్లీ చాంపియన్ది ప్రోగ్రామ్, ఇవన్నీ చూసే క్రమంలో నాకు హిందీ 6వ తరగతికి రావంగానే మా నాన్న హిందీ వస్తుంది అనుకునేది నాకు. వచ్చి ఆ శుక్రవారం హిందీ సినిమా పెట్టుకొని, అరే ఇక్కడ ఏమంటాను ఇక్కడ ఏమంటాను, నాకు వచ్చిందే ఆమ్ కా పేడు ఉదర్ హే ఇదర్ హే, అక్కడి నుంచి ఆ సీన్లని చెప్పాలి. అప్పుడు నాకు బాగా వంట పట్టిన క్యారెక్టర్లలో అమితాబ్ బచ్చన్ గారు, నాకు ఇష్టం స్మితా పాటిల్ గారు, నాకు ప్రాణ్, కాదర్ ఖాన్, మహమూద్ భయ్యా అంటే పెద్ద కమెడియన్, ఇట్లా మొహమ్మద్ రఫీ పాటిల్, ఇట్లా నేను ప్రతి సినిమా చూసి హిందీ తెలుగు కన్నా అనర్గళంగా నేర్చుకోవడానికి ఆ టైం దొరికిందన్న నాకు. అట్లా చేసి అవన్నీ చూసి ఇమిటేట్ చేసేది మళ్ళీ నేను. షారుఖ్ ఖాన్ కాజల్ కాయతు అని ఇట్లా ఏదో ఒకటి వచ్చిన అక్కడికి చేసేదన్న. ఇక అట్లా అక్కడ నేను ఫిక్స్ అయిపోయినా, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి. వయసు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసిన అన్న, వయసు ఎప్పుడు వస్తుందని. ఎందుకంటే 6వ తరగతి ఫిక్స్ అన్న, 6వ తరగతి ఫిక్స్ నేను వచ్చేసిన. నేను అప్పుడు నాకు బాగా పెయిన్ ఉండే అన్న. విషయం ఏంటంటే తొందర పెరుగుతలేను అనేది అంటుండే కదా, పెరుగుడు గింతే అని తెలిసింది కదా ఇక్కడికి వచ్చినాక. మళ్ళీ అనుకున్నాక ఇక్కడికి వచ్చినాక అవకాశాలు కష్టమని తెలిసింది కదా. మళ్ళీ మా నాన్న కొంతకాలం వెనక తీసుకోకపోతే జాబ్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ అప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే అన్న, మనకు ఎక్కడ రాసి ఉంటే ఎక్కడ పోతే ఎక్కడ అంటే అక్కడికే వస్తామని. దీనికి రావడానికి అప్డేట్ అయినా. సూపర్. దీనికి రావడానికి నేను రేడియో జాకీ పోయినా. అవును, దుబాయ్ ఎలా వెళ్ళావు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకటి ఉందన్న స్టోరీ, ఇది ఎవ్వరు తెలియదు. యాక్చువల్గా అవకాశాల కోసం నేను మున్సిపల్లో జాబ్ చేసుకుంటూ శని ఆదివారాలు హైదరాబాద్కి వచ్చేదన్న. ఓకే, ఆ శని ఆదివారాలను మనము ఈ వారం రోజులు తిరుగుతారు కదా మిగతా వాళ్ళు,
అప్పుడు అచ్చిరెడ్డి గారి ఆఫీసు, అంటే శ్రీకృష్ణారెడ్డి గారి ఆఫీసు, ముత్యాల సుబ్బయ్య గారి ఆఫీసు, దాసరి గారి ఆఫీసు, మన దాము గారి ఆఫీసు, ఇట్లా రాసుకొని ఉండే కదా పాత ఆఫీసులన్నీ. సురేష్ ప్రొడక్షన్, మన రామోజీరావు గారి మయూరి డిస్ట్రిబ్యూషన్ దగ్గర అక్కడ ఉంటారు, ఆడ తీసుకుంటారు, అంటే అవన్నీ రాసుకునేది కదన్న. ఈ వారం రోజులు తిరిగే తిరుగుడును శని ఆదివారాలు నేను ఈ 2 రోజులే తిరిగేదన్న. అంటే వీడు బాగా ఇక్కడే ఉన్నాడు, ఈ 2 రోజులు కనపడతలేడు అన్నట్టుగా నేను మెయింటైన్ చేసిన. ఈ 2 రోజులు ఎట్లా తిరిగేది అంటే పొద్దున సాయంత్రం ఒక బ్యాగులో ఒక బనీన్ డ్రాయర్ అన్న, చేంజ్ చేసేది అవే, ఒక టీ షర్టు, ఒక బ్రష్, సులభ్ కాంసలు డ్యాన్స్, మన స్నానం చేసి మిగతాదంతా బండి వేసుకొని, లేకపోతే ఎట్లుంటే అట్లా బస్ పాస్ 30 రూపాయలు తీసుకుంటే ఎక్కడంటే అక్కడ దిగచ్చు కదా. అప్పుడు ఆఫీస్లోనే ఇన్ని బస్సులు క్యాబులు ఎక్కడి అన్న, నడుచుకుంటే తిరుగుడే కదా. 10H వచ్చేస్తాం మనం. నేను అన్నా నాకు హైదరాబాదు అమ్మ తర్వాత హైదరాబాద్ ఇష్టం అన్నా. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, హైదరాబాదు, అమ్మ, సినిమా ఫీల్డ్, ఈ 3 ఒకటి. నాకు అమ్మ లాంటిదే సినిమా ఫీల్డ్, హైదరాబాద్ కూడా అమ్మ లాంటిది. ఇక్కడికి వచ్చిన నీ ప్రతి ఒక్కళ్ళ కోరికలు తీర్చింది. సీఎం కావాలా తీసుకో, ప్రొడ్యూసర్ కావాలా తీసుకో, నువ్వు మన ఇండస్ట్రియల్ పెడతావా పెట్టుకో, అంటే ఏది కావాలంటే అది ఇచ్చింది కష్టపడ్డోడికి మాత్రమే ఆ కష్టం. రెండోది అన్న, అమ్మ గొప్పదే, అమ్మకున్న పిల్లల్లో చెడ్డతనం ఏదన్నా కనపడుతుంది కావచ్చు, అండర్స్టాండింగ్ లేక, అర్థం చేసుకునేటోళ్ళు లేక, కానీ అమ్మ ఎప్పుడు గొప్పదే కదన్నా, అమ్మ ఎప్పుడు అమ్మే కదన్నా. అలాంటిదే ఇండస్ట్రీ, అలాంటిదే హైదరాబాదు, అలాంటిదే అమ్మ. నాకు బాగా రెస్పెక్ట్ ఒకరి మీద ఉందన్న. రామానాయుడు గారు మొగల్. అయితే రామానాయుడు గారి దగ్గరికి ఖాళీగా అప్పుడు వాకింగ్ చేసే టైంలో రామానాయుడు స్టూడియోలో ఇట్లా పోతుంటే కదా, నేను ఎదురుగా పోయి ఇట్లా దండం పెట్టేది. ఎవరు బాబు అనగానే ఇండస్ట్రీ మొగల్ అనుకుంటా పోయేదన్న. అంటే అదే ఇప్పుడు దర్శకరత్న ఎట్లా తెలుసుకున్నా, ఇండస్ట్రీ మొగల్ రామానాయుడు గారు, ఆయన ఇండస్ట్రీ మొగల్ అనుకుంటా పోయేది. మరి బాబు ఇట్రారా అని పిలిచి కొన్ని రోజులకు పరిచయం అయినాక ఎరిక్సన్ పీస్ నా నెంబర్ తీసుకో, ఫీడ్ చేసుకొని ఆయనే ఫీడ్ చేసి ఇచ్చిండు. ఎప్పుడో ఒకసారి పనికెత్తరా నువ్వు, ఏదో నాకు అర్థమవుతలేవు అని చెప్పి నాకు అంత ఇంటిమేషన్ అన్నది. తర్వాత అన్న నాగేశ్వరరావు గారికి అన్నపూర్ణ స్టూడియోలో, ఎవరు బాబు అంటే, సార్ మిమ్మల్ని దండం పెడదామని వచ్చిన సార్ అని అంటే, ఆయనకు 2 విషయాలు జాగ్రత్తగా చేసుకొని, కోట బాబాయ్. నేను అందుకే కదన్నా మొన్న కోట గారికి నేను చెప్పిన కదా, ఆయన ఇండస్ట్రీకి భీష్మాచార్యులు అంటాడు. నువ్వు తులం అడుగుతావా, నువ్వు టన్ అడుగుతావా, నువ్వు గ్రామ్ అడుగుతావా, నువ్వు ఎంత అడుగుతావు, అసలు నీకు కొలతలు ఇస్తాడు యాక్టింగ్. ఆయన భీష్మాచార్యుడు. ఆయన ఫస్ట్లో పోయినప్పుడు ఏంది ఇండస్ట్రీ నువ్వు ఎంత ఉన్నావు అని కోపడ్డాడు. తర్వాత నేను అర్థమైనట్టు చెప్పినాక, లేదురా కష్టపడతారా, నేను అందరినీ తిడతా, నేను అందరికి అర్థం కానరా, నా తిట్టు మాత్రమే వినపడుతుంది, దాని వెనక ఉన్న ఇబ్బందులు మాకు ఒక్కొక్క స్టేజ్ వచ్చినాక కూడా ట్రైన్లు బుక్ చేసి పంపిన రోజులు వెళ్ళి వచ్చినాం కదా, మాది అలాగే ఉంటుందిరా పెద్దోళ్ళది, నువ్వు ఏమనుకోకరా కూర్చో అని చెప్పి కోటబాబాయ్ అన్న. తెలుగోడు అంటే, తెలుగు జాతి అంటే, మన తెలుగు వాడి అంటే పెద్ద ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలి. మళ్ళీ అటు ప్యారలల్గా మీడియా పర్సన్ అంటే రామోజీరావు గురించి చెప్పుకోవాలి. కరెక్ట్. వీళ్ళిద్దరూ నాకు చాలా నేర్పారన్న. నేను ఇంకా ఏం చేయాలనే దానికి రెగ్యులర్గా అందరు చేసే పనులు చేయలేక ఏది చేయాలని ఆలోచించుకుంటే నాకు సరిపోతాను. కానీ నువ్వు ఇప్పుడు చాలా మందికి హెల్ప్ చేస్తుంటావు రవి, నేను చూస్తుంటా కదా, వేరే ఆర్టిస్టులను పట్టుకొని తిరుగుతావు. ఇప్పుడు ఇంకొక ఆర్టిస్ట్ని నమ్మడు అన్న, ఏం లేదన్న, మేకప్ వేసుకున్న కూడా అది కాదన్న, మనం మనుషులం అన్న. ఎన్టీఆర్ గారు ఎంతమందిని ఇంట్రొడ్యూస్ చేసిండన్న. కరెక్ట్. రామోజీరావు గారు పెట్టిన ఈటీవీలో కదా నా పేరు. నేను ఒకటి చెప్తాను, బ్రహ్మముహూర్తంలో లేస్తాడు పెద్ద అయినా అని విన్నా. నేను లేచుడు స్టార్ట్ చేసిన, దాని రిజల్ట్ నేను చూసిన. రెండోది రామోజీరావు గారు ఈనాడు ఇప్పుడు మార్గదర్శి కావచ్చు, ఈనాడు కావచ్చు, మనం చెప్పుకుంటే ప్రియా పచ్చళ్ళు కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఈటీవీ విన్ను కావచ్చు, ఓటీటీ వరకు మనకు ఆయనకు తిక్క దబ్బుతే పచ్చళ్ళు అమ్మినట్టు అమ్మిండే టీవీ ఛానల్ పెట్టి. అంటే వ్యాపారం ఆయనకు తెలుసు, వ్యాపారం లాగా చేసిండు. ఈయన పెద్ద అయినా అసలు సినిమా కోసం ఎంత చేసిండన్న, మనకు ఉంటుంది కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళని మనం ఇన్స్పైర్ తీసుకుంటాం కదా. నేను ఒక్కటి చెప్తాను, నన్ను అడగకున్నా, నేను మర్చిపోతాను భయం నాకు. అన్న బాలయ్య బాబు గారితో భగవంత్ కేసరి సినిమా చేసిన అన్న, అనిల్ రావుపూడి అని ఇచ్చిండు కాంబినేషన్. తెలిసినాక నేను మా ఊరికి వచ్చినాక కొద్దిగా ప్రేమ కొద్దీ తలకాయ కూర కొద్దిగా 2-3 ఐటమ్స్ అమ్ముతం చేయించుకొని కార్లో పెడదాం అనుకున్నా. నాకు ఆ మైక్ ఇవ్వకపోతే ఆ ఆవేశంలో నాకు మైకే ఇత్తలేరని గట్టిగా మాట్లాడి ఇక్కడే తీసుకొచ్చి పెడతా అని చెప్పి ఆ సంచి తెచ్చిచ్చి నేను ఆయనకి చేతికి ఇచ్చినన్న. మర్నాడు ఫోన్ చేసిండన్న, బాలయ్య బాబు గారే ఫోన్ చేసి, టిఫిన్లో తిన్నా, లంచ్లో తిన్నా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి తిన్నా రవి,
టేస్ట్ చాలా బాగుంది, అమ్మకు చెప్పు, అమ్మ దీవెనలు నాకు, నా దీవెనలు నీకు ఎప్పుడు ఉంటాయి అని చెప్పడమే కాదన్నా, నేను ఐఫాకు నామినేట్ అయినా కదన్న, ఐఫాకు నామినేట్ సైమాకు ఐఫాకు నామినేట్ అయినా కదా. అప్పుడు ఐఫాకు నామినేట్ అయినప్పుడు బాలయ్య బాబు గారు అక్కడ దుబాయ్లో కలిసినప్పుడు తనతోడే సార్ ఆయనకున్న హోదాకు నన్ను రవి అనొచ్చు, ఒరే అనొచ్చు, తమ్ముడు అనొచ్చు, ఇంకేదనొచ్చు, రచ్చరవన్న బాలయ్య బాబు గారి నోట్లోకి వెళ్ళి రచ్చరవన్నని పిలిపించుకుంటే ఎట్లుంటుంది అన్న? అద్భుతం కదా. రచ్చరవన్న అన్న ఆ భగవంత్ కేసరి సినిమా అయ్యేటప్పుడు నైట్ షూట్లో 2 గంటలకు డైరెక్టర్ గారికి చెప్పిపోయేది, అనిల్ అన్నకు, కాజల్ గారికి చెప్పిపోయేది, కెమెరామెన్ సార్కు సెకండ్ ఇచ్చేది. తర్వాత రచ్చరవన్న ఎక్కడున్నాడని చెప్పి, రవన్న నేను వెళ్ళొస్తా, మళ్ళీ నేను 3:30కే లేవాలి కానీ అని చెప్పిపోతే ఆయన రెస్పెక్ట్కు మర్యాద పెరగదన్న. అసలు మనం అనుకున్న బాలయ్య బాబు, మనం విన్న బాలయ్య బాబు, మనం చూసిన బాలయ్య బాబు అలా చెప్పిపోతే పిలిచి ఇప్పుడు అఖండ 2 ఇచ్చానన్న. అద్భుతం. అఖండ 2లో అన్న నేను పాత్రల గురించి కాదు, సినిమా గురించి కాదన్న, ఒక్కటి మాత్రం చెప్తా. ఆయన 10 రోజులు ఆయన మనల్ని ఏదైనా చేయరా టైం పాస్ ఏదైనా అనొచ్చు నేను ఆయనను ఎంజాయ్ చేసినన్న, ఆయనను ఆస్వాదించినన్న. ఆయన ప్రేమ, ఆయన మన డిసిప్లిన్, ఆయన పద్ధతి అన్న. రెండవ గెటప్ కోసం సెట్ మొత్తం వెజ్జు బాగుందా లేదా అని ఆయన అనుకుంటాడు, మంచిగా వండండి అని చెప్తాడు. మరి ఇది నిష్టగా చేయాలి కదా రవణ, అందుకోసమే ఇది ఇంత అని చెప్తాడు. అంటే ఆయన దగ్గర మనం ఏం నేర్చుకుంటామన్నా? ఆయన పుట్టినప్పుడు ఒక పెద్ద తారక రాముడి కొడుకు, ఆయన వయసు వచ్చేలోపే సీఎం కొడుకు, ఆయన ఇంట్లోనే సీఎం ఉంటాడు. అట్లాంటిది ఆయన ఆ మర్యాద, అది సూపర్ అన్న, అద్భుతం. ఆయన ట్రావెల్ చెప్తుంటే కూడా నేను కూడా నువ్వు ఎంజాయ్ చేస్తున్నాను అన్నావు కదా, అది చాలా పెద్ద విషయం. అమ్మ నిజమన్నా, గ్రేట్. అస్సలు నేను ఆ బాలయ్య బాబు గారిని కలిసినాక అరే ఇది కదా అట్లానే నేను అనుకున్నా. బాలయ్య బాబు గారి దగ్గర ఉన్నది ఏదంటే అది చిన్న లేదు పెద్ద లేదు, ఆ మర్యాద. అబ్బా 100% అన్న మర్యాద. అసలు మర్యాద ఆర్టిస్టులకు చిన్న పెద్ద లేదు, అందరికి రెస్పెక్ట్. మనం 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 వినేది ఉంటుంది కదా, అవన్నీ కాదు, ఇది బాలయ్య బాబు అనిపిస్తుంది మనకి. నిజం, అవి విన్నయన్నీ కూడా అవి కూడా జరుగుతాయి. అసలు అది వేరే లోకం, అది ఇది వేరే. నేను ఆ రోజు చెప్పినందుకు కూడా చాలా బాగా అక్కడ భగవంత్ కేసులో చెప్పిన కొట్టిండు అన్నారు, తిట్టిండు అన్నారు, ఎందుకు కొట్టిల్లు అడిగిల్లా అని అడిగినాక చాలామంది రాఘవేంద్రరావు సార్ గారు మన అందరూ కలిసినప్పుడు భలే చెప్పావురా, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మురళీమోహన్ అన్న వీళ్ళందరూ బాగా చెప్పావు రవి, నువ్వు అనుభవం ఎంత ఉన్నదో కానీ చాలా బాగా చెప్పినావు అన్నాడు. నిజం అంటే నేను అది చూసింది అన్న. అంటే నువ్వు మాట్లాడేది నిజం కూడా మాట్లాడతావు కదా. అల్లరి పిడుగు దగ్గర నుంచి చెప్పాలనుకుంటున్నా. అరే ఆయన ప్రొడ్యూసర్లను కొట్టలే, డైరెక్టర్లను కొట్టలే, పని తప్పు చేసిన ఆవేశం, ఒకరు ప్రజెంటేషన్, ఒకరు తిడతాడు, ఒకరు బూతులు తిడతాడు, వాళ్ళు కొడతారు. కానీ ఆ విధంగా నేను బాలయ్య బాబు గారికి కనెక్ట్, బోయపాటి గారి దయ వల్ల నాకు 2 క్యారెక్టర్లు అన్న. ఒకటి స్కందాలో పొలిటికల్లో ఉండే డైలాగ్, భలే ఉంటుంది ఆ డైలాగ్. స్కందాలో నేను స్కంద రివ్యూలో కూడా నాకు బాగా గుర్తు అన్న, ఒకసారి అలా వచ్చి మెరుపు తీగలాగా మొత్తం అలా మెస్మరైజ్ చేసి వెళ్ళిపోయాడు, ఇతనికి చాలా బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పాను నేను అన్న. అంటే నేను చెప్పడం అని కాదు కానీ నాకు అనిపించింది చెప్పాను. నేను ఎందుకు ఇది ఇంటర్వ్యూలా కాకుండా ఎందుకు చెప్తున్నా అంటే అన్న, నేను ఇంకా ఎవరికి ఇవ్వలేనన్నా, ఎందుకంటే మొత్తం చెప్పేసిన. ఇంకేదైనా ఉంటే ఇట్లాంటి అనుభవాలు మళ్ళీ వచ్చినప్పుడు చెప్పాలి, కానీ నా పూర్తిగా చెప్పుకోవాలనిపిస్తుంది కదన్న. లేదా చెప్పాలి రవి, దేనికంటే ఎందుకు అంత చెప్పడానికి, ఎందుకు అలా ఎన్నుకుంటే అంటే అంత కష్టపడితే ఉంటాయన్న, అవి నీ ట్రావెల్లో ఉంటాయి. అవునన్న. ఇప్పుడు నా ఆఫీస్ రాగానే ఎందుకు ఉంటాయి అంటే చరిత్ర, అది ట్రావెల్, అది జర్నీ, మనం నిజాయితీకి చేస్తేనే ఉంటాయి. నా ఇంట్లో అవార్డులు ఎక్కడి గిట అటు ఇటు అవుతుందంటే మా ఇంట్లో భయం అవుతుంది. అంటే నేను మిమిక్రీ ప్రోగ్రాంలు చేసినప్పటి నుంచి ప్రతి అవార్డు దాచుకున్నా. అది చిన్నదైనా చిన్నది పెద్దది ఉంటుంది అన్న, గుర్తింపు ఉంటుంది. అది అప్పుడు మనకు 30 రూపాయలు ఇచ్చినప్పుడైనా, సైకిల్లో లిఫ్ట్ ఇచ్చైనా తీసుకుపోయిందే అదే అనుభవం ఉంటుంది. అదే అవమానాలకి వెళ్ళి వచ్చినాం అన్న. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే తొందర రాబోతాను, 22వ తారీఖు. అది అందరికీ పండుగ. నేను చెప్తాను వాళ్ళ ఇంట్లో నేను ఎంత అదృష్టవంతున్నంటే, ఎవరు ఎట్లా కనెక్ట్ అయ్యో, ఎవరు అంజనమ్మ దయ వల్లనో తెలియదన్న. నేను చిరంజీవి గారితో 2 సినిమాలు చేసిన, 150 వాళ్ళ తిరువీరయ్య. బాబీ అన్న మనకు అది ఇచ్చిండు, 150 చిరంజీవి గారి దగ్గరికి పోయి వినాయక్ అన్న అడుక్కొని తెచ్చుకున్నా. చిరంజీవి గారు, బ్రహ్మానందం గారు, వినాయక్ గారు ఆ రోజు మనకు అవకాశం చెప్పిళ్ళు. 150 చిత్రం వాళ్ళ తిరువీరయ్య అన్న. మొన్న మన వరుణ్ బాబు అన్నతోటి గద్దలకొండ గణేష్ అది రాత ఫస్ట్ మైల్ స్టోన్ దాటిచ్చిన సినిమా, పెద్ద సినిమా. హరిశంకర్ గారు పుణ్యం అని చెప్పి ఆడిషన్ తీసుకొని ఇచ్చిండు, అది గొప్ప సినిమా. F2 F3 ఇప్పుడు మళ్ళీ ఒకటి సినిమా ఇప్పుడు వచ్చేది చేస్తున్నాను, సూపర్. అది చేసిన
నాకు కళ్యాణ్ గారితో సర్దార్ గబ్బర్ సింగ్ చేసిన అన్న. అవును. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ ఆయన ఒక సినిమా చేసినా కానీ ఆయన నాకు ఇచ్చిన వరం ఏందన్న, మొన్న గేమ్ చేంజర్ ఫంక్షన్లో రచ్చ 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 రవియ అని అన్నాడు చూసిన అన్న. నేను చేసిన సినిమాల కన్నా, నేను చేసిన ఎపిసోడ్ల కన్నా, నాకన్నా నా పేరు పవన్ కళ్యాణ్ గారి నోట్లోకి వెళ్ళి వచ్చినాక అన్ని మిలియన్స్ రీచ్ అయిందన్న. అవును. అమెరికా దాకా నేను ఒకరిని ఉన్నా, వీడిని చూడొద్దు అనుకున్నాడు కూడా, వీడు మనోడు కాదు, వీడు బ్యాచే కాదు అనుకున్నాడు కూడా ఆఖరికి చూసి అరే అన్న నోట్లోకి వెళ్ళి వచ్చినప్పుడు నేను కూడా చూడకపోతే ఎట్లా అని చెప్పి అందరూ నచ్చి మెచ్చిండు. నాగబాబు అన్న నా జీవితంలో నా గృహప్రవేశానికి ఆయనే, నా సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే ఫస్ట్ ఎక్కింది ఆయనే, నేను ఏం చేసిన ప్రతిదీ అడిగేది. ఈ ముగ్గురు అన్నదమ్ములతోటి అన్న నేను ట్రావెల్ అయినా. దాంతోపాటు మొన్న గేమ్ చేంజర్ రామ్ చరణ్ అన్న గురించి చెప్పాలన్నా, నాకు ఎక్కువ స్కోప్ పాత్రలో దొరకలే. కానీ అన్న ఆయన కనెక్ట్ అయ్యిండన్న, 2 లంచ్లకు పిలిచిండన్న, 2 సార్లు, ఒకసారి వైజాగ్లో ఒకసారి హైదరాబాద్లో లంచ్ పిలిచిండన్న. సెట్లో అన్న భూమి మీద పాకేటి పారేటి ఈదేటి నడిచేటి చేసేటి ఆకాశంలో అయ్యో రాములా రామ్ చరణ్ అన్న ఇలా పెట్టిండన్న. రవి నీకు నచ్చింది తిను అంటే, అన్న నీ దండం పెడతానా, నేను ఇది ఏదో నాకు ఘోరంగా ఉన్నదన్న అని చెప్పి నీకు నచ్చిందే తిను అంటాడన్న. 2 సార్లు ఆఫర్ చేసిండన్న. నేను పెద్ద ఫుడ్డీ కాదు కదన్న, మన ఆకలితో హైదరాబాద్కి వచ్చినాక సమోసా ఫ్రెండ్ కానీ ఇవన్నీ ఇక్కడి అట్లా చెప్పి 2 సార్లు నాకు రామ్ చరణ్ అన్న దగ్గర ఆ తండ్రికి తగ్గ తనయుల్లో ఏదైనా మనకు ఇండస్ట్రీలో కావచ్చు, అప్డేట్ అవ్వడంలో కావచ్చు, ఆ మర్యాద కావచ్చు, నేను రామ్ చరణ్ అన్న దగ్గర నేను చెప్తూ జెంటిల్మెన్. అసలు చెప్పినా కదా నా 2 సార్లు లంచ్ పట్టుకోకపోతే నేను ఫెయిల్ అయినా కానీ ఆయన ప్రేమకు అది అట్లుంటుందన్న. నేను చిరంజీవి గారి దగ్గర నా రియల్ హీరో మీరు, నా రియల్ హీరో మా నాన్నని ఒక ఫోటో తెచ్చుకున్నాను. రామ్ చరణ్ అన్న దగ్గర ఈ 2 లంచులు చేసి నేను అంతే సంబరపడ్డా. ఎందుకంటే ఆయనే పిలవచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు, ఇన్ని రకాలు తెప్పించిండన్న. అన్న ఇది అక్కడి నుంచి, ఇది ఇక్కడి నుంచి అండి, అన్న దండం పెడతాను, నేను తినలే, అట్లా భయపెడతావు ఎందుకు తిండికి అన్నాడు. అప్పుడు ప్లీజ్ అన్న అని అది చెప్పినన్న. ఇట్లా నాకు ఒక్క హీరోతోటి కొంత ట్రావెల్ ఉందన్న. హీరోలతో కాదు, ఒక డైరెక్టర్ గురించి అడుగుతా. అడగండి అన్న. బోయపాటి గారితో మామూలుగా ఎవరు లోపలికి దాకా తీసుకెవరు అన్న. ఆయనే చాలా రిజర్వ్డ్గా, చాలా మంచోడు. అసలుకి ఎంత నీతి అంటే అంత నీతి ఉంటుంది ఆయనలో. అంటే ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ అది చూసిన వాళ్ళకే తెలిసింది తప్ప తెలియదు వేరే వాళ్ళకి. మిమ్మల్ని చూశాను రవి, అంత దగ్గరగా. ఆయన దగ్గరికి ఎలాగ వచ్చింది మీకు ఆ చనువు? అందరు డైరెక్టర్ లాగానే సార్, కానీ బోయపాటి గారి దగ్గర అసలు నేనే రాంగ్ అని తెలిసింది ఎప్పుడంటే అన్న, బోయపాటి గారి సినిమాలు చూసి అమ్మో ఆ డైరెక్టర్ మనకి ఇత్తడో లేదో, ఏమో పెద్ద బాడీ పెట్టుకుని పోవాలగా అనుకుంటాం కదా. నాకు వెళ్ళి కలిసి వచ్చినాక అఖండకు ఒక క్యారెక్టర్కు ఫోన్ చేశాడన్న. నేను ఒక సినిమాలో ఉండి నన్ను పంపించలేకపోయాను. అది చేయలేకపోయినప్పుడు నేను ఆయన దగ్గర నుంచి పిలిపే గొప్పది కదా, చేయలేకపోయినా నాకు గిల్టీగా అనిపించి ఆ షూటింగ్ అయిపోయాక ఈ సార్ వాళ్ళు అవుట్డోర్ వచ్చినాక ప్రసాద్ ల్యాబ్లో డబ్బింగ్ అయ్యేటప్పుడు సార్ ఉన్నాడని చెప్తే నేను వెళ్ళినా. సార్ వెళ్ళి సార్ మీరు పిలిచినప్పుడు రాలేకపోయినా సార్ సారీ సార్ అంటే, అదేంటి బ్రదర్ మీరు మంచి ఆర్టిస్టు, మీరు మాతో ట్రావెల్ అవుతారు అని మాట ఇచ్చిండన్న. మాట ఇస్తారు అందరూ, మాట ఇచ్చి స్కందాలో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చిండన్న? సూపర్ క్యారెక్టర్. ప్రతి పొలిటికల్ పార్టీ పేజీలో ఆ డైలాగ్ ఉందన్న. అవును, ప్రతి పొలిటికల్ పార్టీ ఇట్స్ నాట్ ఏ ఇన్స్టాగ్రామ్, ఇట్స్ నాట్ ఏ ఫేస్బుక్, ఇట్స్ నాట్ ఏ మన ఎక్స్, అన్నిట్లలో ఉందన్న. అలాంటి డైలాగ్ కరెంట్ అఫైర్, ఎప్పటికీ కరెంట్ అఫైర్ అది. అలాంటి డైలాగ్ ఇచ్చిండన్న. మళ్ళీ గుర్తుపెట్టుకొని మీకు నేను శ్రీకాంత్ గారికి చాలా వేరియేషన్స్ ఇచ్చారు రవి గారు, మీరు కూడా అలాంటి మంచి ఆర్టిస్ట్గా ఉన్నారని చెప్పి మళ్ళీ వేరియేషన్ క్యారెక్టర్ మళ్ళీ ఇచ్చాడన్న. సూపర్. అఖండ 2లో అవునన్న, అది శివయ్య రూపంలో. నాకు 2-3 సెంటిమెంట్లు ఉన్నాయన్న ఈ సినిమాకు. అది ముందు చెప్పచ్చో లేదో కానీ 14 రీల్స్లో నాకు గద్దలకొండ గణేష్ వచ్చిందన్న. 14 రీల్స్ ప్లస్. అవును, 14 రీల్స్ ప్లస్లో గద్దలకొండ గణేష్. దాని తర్వాత మళ్ళీ అఖండ 2. నేను మధ్యలో ఏది చేయలేకపోయినా. బోయపాటి గారు అన్నట్టుగా నాకు అఖండ, నేను శివభక్తుని అన్న. నేను తెల్లారితే శివభక్తుని, శివుని బాగా కొలుస్తా. ఎందుకంటే నా వెనక ఉన్నది శివుడు, నన్ను నడిపించేది సూర్యుడు అంటుంటా. అంటే సూర్యుడు అలా ఫిలాసఫీ పెట్టుకొని పోతుంటా. శివుడు రూపంలో ఈ శివభక్తుడే కదన్న అఖండ. శివుడు రూపంలో, ఆ శివయ్య రూపంలో అఖండ 2 నాకు మంచి సినిమా వచ్చిందని నేను సెట్లో చూసినప్పుడు అది నేను ఒకటి అన్న స్టేట్మెంటు, అఖండ 1 ఒక వేరే ప్రభంజనం మనకు రిలీజ్ అప్పుడు. అవును, వేరే ప్రభంజనం, అద్భుతం అది. అఖండ అనేది వేరే ప్రభంజనం, అఖండ 2 అనేది వేరే ప్రపంచం అన్న. అబ్బా, వెరీ నైస్. ఇంతే
ఇక దీని గురించి వేరే స్టేట్మెంట్ లేదు ఏం లేదు. ఎన్ని రోజులు చేసావు రవి అఖండ 2లో? నేను చేసిన మంచిగా 10 రోజులు ఉన్నది. చెప్పాను కదా 10 రోజుల పైన ఉన్నది. బాలయ్య బాబు గారితో కాంబినేషన్, బాలయ్య బాబు గారితో కూడా మంచి దేవుని దయ వల్ల మంచి ట్రావెల్, ప్రతిరోజు సెట్లో ఎంజాయ్మెంట్. కానీ ఆ టీజర్ చూడగానే ఇక బోయపాటి గారికి నేను చెప్పినా కదన్నా, ఇప్పుడు కూడా చెప్తా, సినిమా అనేది సినిమాటిక్గానే ఉండాలన్న. రియాలిటీకి ఉంటే అది రియల్ అవుతుంది, రియాలిటీకి దగ్గర ఉంటే అది కొద్దిగా సీరియల్ అవుతుంది. అంతేగాని సినిమా సినిమాటిక్గానే ఉండాలి. ఫిజిక్స్ లాజిక్స్ మనం బయట బుక్లో వెతుక్కోవాలి, మన బోయపాటి గారి సినిమాలో ఎంటర్టైన్మెంట్ వెతుక్కోవాలి. సూపర్. ఎందుకంటే దెర్ ఇస్ నో లాజిక్ అన్న. మీరు కామెడీ కూడా లాజిక్ ఉంటుంది అన్న. అవును, లాజిక్ మనం వెతుకుతాం. ఎందుకు వెతుకుతాం అంటే మన మేధస్సును ట్రై చేసుకోవడానికో, అది తెలుసు అది కాదని. మనం తీసిందే సినిమాటిక్. అవును. ఫిజిక్స్ లాజిక్స్ మాత్రం బుక్లో, బోయపాటి గారి సినిమాలో ఎంటర్టైన్మెంట్. ఇది ఫిక్స్ అవ్వండి అన్న, అంత బాగుంటుంది సినిమా. వెరీ నైస్. సెప్టెంబర్ 25. అవునన్నా, అవునన్నా. నేను ఫస్ట్ చెప్పిన ఏం చెప్పచ్చో లేదో కానీ ఏం కాదు. అంటే నాకు మళ్ళీ మీరు నాకు దొరకరు. అవును. నేను చెప్పాలనుకున్నది మీ దగ్గర నేను చెప్పాలనుకున్నాను. ఇవన్నీ రవితేజ్ అన్నతో కావచ్చు. నేను చూడన్నా ఒక్కటే, అంటే మీరు అడిగిల్లో అడగకపోయినా నేను చెప్పుకుంటున్నాను అనుకోవచ్చు. నా బాధ అంటే ఏం లేదన్న, శర్వానంద్ గారితో శతమానం భవతి నేషనల్ అవార్డ్ సినిమా, ఎంసీఏ నాని గారితో. నేను అడుగుతున్నా, నువ్వే అసలు నాకు గుర్తుంది, నువ్వు చేసిన సినిమాలు 4 నేషనల్ అవార్డు వచ్చినాయి. అవునన్న, అది కాదు. ఓకే, దాని గురించి చెప్తా. శతమానం భవతి ఆంధ్ర స్లాంగ్ నేషనల్ అవార్డ్ సినిమా, కొండపొలం రాయలసీమ స్లాంగ్, అవును. మన బలగం తెలంగాణ స్లాంగ్, భగవంత్ కేసరి మనకు బాలయ్య బాబు కాంబినేషన్, అవును. ఒక కమర్షియల్ సినిమాకు కూడా నేషనల్ అవార్డు వచ్చిందన్న. 4 నేషనల్ అవార్డు సినిమాల్లో నేను ఉండడం కాదు, నేను చెప్పాలనుకునేది ఏంటంటే శర్వానంద్ గారితో నేను శతమానం భవతి నేషనల్ అవార్డు సినిమా చేశాను. నేను మళ్ళీ రిపీట్ ఎక్కడ కాలే. నేను నాని గారితో ఎంసీఏ చేశాను, హిట్టే. దీపావళి దాకా వచ్చి తర్వాత అప్పటిదాకా నడిచింది, అది డిసెంబర్ దాకా నడిచింది. నేను మళ్ళీ ఎక్కడ నాకు అవకాశం పిలవలే. బలగం దర్శి గారితో నేను చేశాను, దర్శి గారితో నాకు మళ్ళీ ఎక్కడ కాంబినేషన్ దొరకలే. నాకు రవితేజ గారితో 2 చేసిన, క్రాకు, మన రాజాదిగిరెడ్డి క్రాకు, 2 హిట్లే ఉన్నాయి. తర్వాత మళ్ళీ నాకు స్కోప్ పడట్లేదన్న. ఒక సెంటిమెంట్గానే మనం అనుకుంటాం కదా, ఇవన్నీ చూసినాక మనకు అట్లా ఓపెన్ అవ్వట్లేదు. అదొక్కటి వెళ్తే అన్న రైటర్లు పిలవాలన్న కోరిక. రైటర్ల పెన్ను అంటే నీకు నువ్వే రాసేసుకుంటావని వాళ్ళు రాయట్లేదేమో. నేను రాయట్లేదన్న, స్కోప్ను ఎక్కడన్నా ఉంటే నేను, ఎందుకంటే ఆ పని కుదిరి అన్న అవకాశం లేకపోతే క్రియేట్ చేసుకోవడమే మన పని అన్న. దానికోసం ఉరుకులాడతాయి తప్ప నేను రైటర్ని కాదన్న. నాకు రైటర్ తెలియదు, అది పెద్ద పదం, అది రాతలు మార్చే పదం. రాతలు మార్చుకోవాలంటే ఒక్కసారి నేను దిద్దుకుంటే సరిపోతుంది కదా. నాకు ఆ కూలి, ఆ పూట దాన్ని గడవడానికి పని క్రియేట్ చేసుకుంటా. ఇప్పుడు కూలీ అంటున్నావు, ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత తీసుకున్నావు, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నావు రవి? నేను డబ్బు అన్న, నాతో చేసే వాళ్ళతో పోలిస్తే ప్రొడ్యూసర్లకు తెలుస్తానా, డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు తెలుసు. నేను డబ్బు అడగట్లేదు, వీడు ఇంకా కూలీ అడుగుతాను అనుకుంటారు. అంతే అన్న, నేను డబ్బు పెంచలేదన్న. ఎందుకు పెంచలేదంటే ఇవాళ ఇస్తారు, రేపు ఆపుతారు. కాబట్టి నా అవసరం క్రియేట్ అయితే, నా అవసరం ఉంటే వాళ్ళు ఇచ్చి తీసుకెళ్తారు. ఎన్ని ఇల్లులు కొన్నావు రవి? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇంకా లోన్ క్లియర్ కాలేదన్న. నేను డబ్బులు సంపాదించలేదన్న, నాకు జబర్దస్త్ లేదు. నేను సీరియస్గా అడుగుతున్నా, ఇది నేను లేదన్న. ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఇంకా లోన్ క్లియర్ అవ్వలేదు. కాలేదు రవి, ఆర్ యు సీరియస్? నేను సీరియస్ అన్న. మళ్ళీ లోన్ ఉండగా లోన్ పెట్టి పెద్ద కారు తీసుకున్నా. ఎందుకంటే నాకు పెద్ద టార్చర్ ఉంటుంది అన్న. నేను పోయేది జనాలలో పోతుంటా కదా, ఏం రచ్చరావన్నా బండి మీద వస్తాను అనేటోళ్ళు లక్షల మంది. ఆల్టో ఉండే అన్న, ఆల్టో ఉండగా ఏం రచ్చరావన్నా ఆల్టోలో అద్దం తీసుకొని పోతాను, ఏసీ వేసుకో అంటే నా దగ్గర 200 ఉంటే ఉండేవో. అది నిజం. నాకు రెమ్యునరేషన్స్ ఎక్కడ పెరగలే కదా. నేను పెంచలే అన్న, నేను అడగలే, వాళ్ళు పెంచలే, కానీ నడుస్తుంది. నేను ఎప్పుడు ఆకలితో నిజంగా మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి, డెఫినెట్గా పడుతున్నాయి. ఇంకా కూడా రైటర్స్ దృష్టిలో కూడా పడతావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రవి. అదే ఇప్పుడు ఇంకేం చేస్తున్నావు సినిమాలు? అన్న మృత్యుంజయ అని మన గున్నం గంగరాజ్ సార్ వాళ్ళది మంచి కాన్సెప్ట్, శ్రీ విష్ణు అన్న సినిమా. ఓం బింబుష్ తర్వాత మళ్ళీ పిలిచి ఆ కాన్సెప్ట్ చెప్పారు, బాగుందన్న. అన్ని వేరే అన్న, నేను కామెడీనే కాదన్న, నాకు ఇండస్ట్రీ ముచ్చట అనిపించేది ఏంటంటే తెల్లారితే ఇది ఏం రోల్ అడగడానికి పోతానా. ఎందుకంటే అన్న ఒక్క వేరియేషన్ కాదన్న. బటర్ఫ్లైలో నేను వీళ్ళని దాకా చేయించిన ఇండస్ట్రీలో నాకు గద్దలకొండలో ఒక నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్, బలగంలో త్రూ అవుట్, భగవంత్ కేసులో కామెడీ ట్రాక్, ఇలా ఒక్కటని కాదన్న. మృత్యుంజయ, అఖండ 2, సహకుటుంబనం, మన కేల్కతం దర్వాజా బంద్, కే ర్యాంపులో ఒక్క సీన్ చేసిన, మాస్ జాతరలో ఒక్క సీన్ చేసిన,
అనగనగా ఒక రాజులో ఒక సీన్ చేసిన అంటే దొరికే మరి ఆ డేట్లో హలో ఇప్పుడు నీకున్న సినిమాలు ఇవే వచ్చే రాబోయే ఇవే ఉంది చేసిన అన్న. నా అదృష్టం ఏంటంటే అన్న ఒక్కొక్కటి నేర్చుకుంటా కదా. ఇప్పుడు మాండలికం నేర్చుకున్నా, సాహిత్యం నేర్చుకున్నా, ఇవన్నీ నేర్చుకుంటూ పాట పాడడం నేర్చుకున్నా. అవును, నేను చూశాను అది. ఎవరు చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్షన్. అవునన్నా. అదేంటి హుషారు పిట్టలు అనే ఒక సినిమా కోసం ప్రమోషన్ సాంగ్ అన్నారు, బాగా వచ్చిందని చెప్పి సినిమాలో సాంగ్ పెట్టుకున్నారన్న. బాగా పాడామని చెప్పాడు నాకు. అంటే మీరు చూడాలి, ఇప్పుడు ఎల్లుండి రిలీజ్ అవుతుంది. అదే నాకు పంపించది, ఇందులో యాడ్ చేస్తా. చరణ్ అర్జున్ మన రైటర్ అన్న వాళ్ళిద్దరు ఎట్ ఏ టైం ప్లాన్ చేసిళ్ళు. చరణ్ అర్జున్ మన రైటర్ శ్రీనివాస్ ఉరఫ్ మన చిరంజీవి అని అంటారు. ఆయన అన్న ఈ యొక్క పాట ఎక్స్పెరిమెంట్ అంటే నేను ఎప్పుడు తీట పాటలు పాడతా, అంటే తీట పనులు చేస్తాను అంటాను. అయితే ఒక పాట తీట పని చేస్తావని ఒక పాట పాడతావు అన్నాడు. కానీ ఎందుకు అని చెప్పి పాడినన్నా. సూపర్, అసలు బాగున్నది. అంటే ఇప్పుడు రైటర్, ఇప్పుడు సింగర్ కూడా అయిపోయావు అనమాట. ఏది కాలేదన్న, నాతో ఎన్ని తీసుకోవాలనో ఇండస్ట్రీ తీసుకుంటుంది. నేను ఒక్కటే చెప్తాను, నేను ఏది అవుదామని రాలే, ఇండస్ట్రీలో ఉందామని వచ్చిన. ఇండస్ట్రీలో వీళ్ళు ఉంచుకుందాం, ఇలా ఉంచుకుందాం, అలా ఉంచుకుందాం, ఇలాగే ఉండనిద్దాం అనకుండా నీకు వేరియేషన్స్ ఇవ్వడం అనేది. ఇప్పుడు జాట్ హిందీ సినిమా చేసాను, జాట్ క్యారెక్టర్ మర్చిపోయా నేను. జాట్ క్యారెక్టర్ గురించి నిన్ను అడుగుదామని, ఎంత బాగా చేసావో తెలుసా. నేను ఆ జాట్ చూసినప్పటి నుంచే నిన్ను పిలుద్దామని నేను వెయిటింగ్. జాట్ చాలా బాగా చేసావు రావి. నేను బాగా మాట్లాడతాను హిందీ, నేను టకటక చెప్పి. అదే సన్నీ డియోల్ గారితో ఎలాగా బాగా మాట్లాడావు. అబ్బో, నేను అన్న ఎవరైనా కానీ మన హీరోల గురించి కంపేర్ చేసేటప్పుడు ఇంకోళ్ళతో పోలుస్తారు కదా. నేను కింద పడ్డప్పుడు దాదా ఆర్ యూ ఆల్ రైట్ అన్నాడు. ఐఎమ్ ఆల్ రైట్ సార్ హమారా ఇండస్ట్రీ మే एक बाले बाबू है సార్ అని చెప్పి ఇది చెప్పినా. ఇది చెప్తా నేను. ఇంకో గుస్సా ఆయతో తోడా మారేగా ట్రైన్ ఆయేగా, ఇంకో గుస్సా ఆయతో రాయలసీమ బోలేగా అని చెప్పిన సార్. ఆప్కో గుస్సా అయితే బోరింగ్ లేక పాకిస్తాన్ ఊపర్ జాయేగా సార్. ఆ ఇండియన్ బాలకృష్ణ సార్ అన్న, ఆయన ఎంజాయ్ చేసిండు, బాలీవుడ్ స్టార్ కదా, ఆయన ఎంజాయ్ చేసిండు. అప్పుడు ఇండియన్ బాలకృష్ణ గారు సార్ అంటే ఎంజాయ్ చేసి నవ్వి అప్పటి నుంచి ట్రావెల్ వెళ్ళే రోజు కూడా బాగా మాట్లాడండి సార్. వాళ్ళ తమ్ముడు వస్తే పిలిపించి పరిచయం చేయించిండు, బాబిడియల్ గారితో క్యారవాన్ పిలిపించి. అస్సలు చాలా ప్రేమిస్తారన్న వాళ్ళు. ఇప్పుడు నేను చూసిన ఫ్యామిలీలో ఎట్లా అంటే ఆ ఫ్యామిలీ, సన్నీ డియోల్ గారి ఫ్యామిలీ, మన సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారు ఇట్లుంటారు కదా, ఆ ఫ్యామిలీ లాగా నెమ్మదస్తులు, అందరితో మాట్లాడి నవ్వుకుంటుండి అట్లా ఉండే ఫ్యామిలీ లాగా అనిపించింది. కానీ ఇప్పుడు నీకు ఇండస్ట్రీలో తెలియంది ఏం లేదు. ఏదైనా నాకు ఏదైనా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అడ్రస్ కావాలంటే నీకు ఫోన్ చేస్తే సరిపోతుందేమో. ఈ అడ్రస్లు తెలుసు అన్న, వాళ్ళకి రికమెండేషన్ చేయలేను. ఎందుకంటే అంటే నేను జనరల్గా మనకు కూడా కథలు వింటాం, అన్నీ చేస్తాం కదన్న. కొన్ని కథలు నేను అలా పంపిస్తుంటా, ఇది నేను చెప్తాను. కొన్ని కథలు అలా పంపిస్తుంటే కొన్ని అవకాశాల కోసం ఇలా అడ్రస్ చెప్తా, కానీ నేను తీసుకెళ్ళానన్న. ఎందుకంటే మీ దగ్గర నా స్థానం ఏమున్నదో, చిన్నగా ఉన్నదో పెద్దగా ఉన్నదో అంటే మామూలుగా చెప్తానా, నీకు చాలా తెలుసు అంటున్నా నేను. అంతే అంటే వాళ్ళ మనస్తత్వాలు తెలుసు, ఫిలిం నగర్ గల్లీ తెలుసు అని నా ఉద్దేశం. నేను చెప్పిన కదన్నా, వాళ్ళ ఇప్పుడున్న ప్రొడ్యూసర్లు అప్పుడు ప్రొడ్యూసర్లు కాదు, ఇప్పుడున్న పెద్దోళ్ళు ఎవరు అప్పుడు పెద్దోళ్ళు కాదు. సో వాళ్ళందరూ మన దారిలో పెరిగిన వాళ్ళు, వాళ్ళందరి దగ్గర నుంచి చూసిన వాళ్ళం. వాళ్ళ కోపాలు రాకుండా ఏం లేదన్న, ఎదుటోటి మనసు బాధపడకుండా నువ్వు ఏది చేసినా అది మీతోదంతా ఫ్రెండ్షిప్పే. సూపర్, ఒక్కటే నేను చెప్పేది. కానీ మీతో పాటు ఇప్పుడు పెరుగుతూ ఉన్నాళ్ళు, మీతో పాటు తిరుగుతున్న కమెడియన్స్ చాలా టాలెంట్తో ముందుకెళ్తున్నారు. వేణు అయి ఉండొచ్చు, ధనరాజ్ అయి ఉండొచ్చు. ధనరాజ్ రామం రాఘవం సినిమా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అదిరాబి కూడా 2వ సినిమా స్టార్ట్ చేసిండు. ఒక సినిమా రిలీజ్ కుంది చిరంజీవ, ఇప్పుడు 2వది మళ్ళీ డైరెక్షన్. అది చెప్తున్నాడు అభి కూడా నాకు పంపించాడు లింక్స్, ఆయన ఏదో సినిమా చేశాడని. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు ఇంత టాలెంట్ ఉండబట్టే అన్ని లక్షల మందిని నవ్వించగలిగారు. అన్న ఏం లేదన్న, ఇక్కడ అప్డేట్ అవ్వడమే అన్న. నేను ఎప్పుడు చెప్పేది అప్డేట్ అవ్వడమే. నాకు ఇదే పద్ధతి వస్తుంది అంటే నువ్వు ఆగిపోతావు. నేను ఎదుటివాడికి ఏం కావాలి అన్న. ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది. ఇప్పుడు జనరేషన్ జెన్జీ. ఇప్పుడు జెన్జీలో నేను ట్రాకులు రాసుకుంటానా, జెన్జీ ట్రాక్స్ ఉన్నాయన్న. రవి దగ్గర జెన్జీ ట్రాక్స్ ఉన్నాయన్న. మన చిన్న జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు జెన్జీకి నేను అప్డేట్ అయితేనే కదా ట్రాక్స్, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా ఒకటి ఉందన్న నాకు. అంటే సినిమాలు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, లేదంటే జనరల్గా ఇప్పుడు నేను అనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా కాఫీ షాప్ అయినా నీకు ఏం కావాలంటే క్యాపెచినో అంటూ నేను ఏమంటే గ్రీన్ టీ అంట. ఇప్పుడు జెన్జీ వాళ్ళని కాఫీ అన్నా అనుకో, వాళ్ళు ఎలా ఆర్డర్ చేస్తారంటే యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ కాఫీ ఆర్ లైక్ మిల్కీ షేకీ లైక్ క్రిస్పీ ఇంత ఉంటుంది, క్లారిటీ ఉండదు. ఇట్లా ఆర్డర్ చేస్తూనే ఉంటారు అన్నట్టు. అట్లా నేను అప్డేట్ అవ్వడానికి చేస్తున్నాను.
అప్డేట్ అయితేనే ఇక్కడ ఉంటారన్న. కరెక్ట్. అవకాశం లేకపోతే క్రియేట్ చేసుకోవాలి. నీ గురించి ఎవరు చెప్పరు, ప్రమోట్ చేసుకోవాలి. నీకు ఎవరు తెచ్చాడు వాడుకోవాలి. ఇంతే జీవితం. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు నిన్ను నమ్మి వచ్చిన మీ భార్య, అమ్మా నువ్వు ఇంత మంచి యాక్టర్వి, ఇంత పెద్ద సినిమాలు చేస్తున్నావు, ఎందుకు నువ్వు డబ్బులు ఎక్కువ తీసుకోవు, మనకి ఇంకా లోన్ ఎందుకు ఉందని అడగదా నిన్ను ఎప్పుడు? నేను అంటే వాళ్ళకు మేము వచ్చిన రూట్స్ తెలంగాణ రూట్స్ అన్న. మాకు ఈ ఇండస్ట్రీ గురించి కానీ వీటి గురించి కానీ నా ఫ్యామిలీకి, మా అమ్మ నాన్నకు, నా భార్యకు ఎవరికి తెలియదు. ఒక పల్లెటూరు అమ్మాయి, నేను పెళ్లి చూపులో పోయినప్పుడు, వాళ్ళ ఇంట్లో పోయినప్పుడు మా అమ్మాయిని కాదు నేను చూసింది. అలా వెళ్ళగానే కాళ్ళు కడుక్కుందామని బావి దగ్గరికి వెళ్ళంగానే బావి నుంచి ఇట్లా విజువల్ వేస్తే రామప్ప చెరువు, గన్పూర్ చెరువు కనపడ్డది. చెరువు ఇంట్లోకి వెళ్ళి కనపడ్డది. చెరువు విజువల్. ఇటు తిరగంగానే కోళ్ళు, అటు తిరగంగానే మేకలు, అటు దూరాన అల్లంత దూరాన కట్టేసిన బర్రెలు, జామ చెట్టు దగ్గర నుంచి వాయిలాకు చెట్టు వరకు, జామాయిల చెట్టు వరకు, నిమ్మకాయ చెట్ల వరకు, ఇట్లా అన్ని తోట లెక్క ఉన్న దాంట్లో నేను ఒక అద్భుతమైన వాతావరణాన్ని అత్తగారిగా చేసుకుంటున్నా అని చెప్పి పెళ్లి చేసుకున్నాను. సో ఎంత అద్భుతమైన వాతావరణం అనుకున్నానో అంతే కల్మషం లేకుండా వాళ్ళకి ఏం తెలియదన్నా. నేను చెప్పిన మంచి చెడు అదే వింటారు. నన్ను ఇంతవరకు క్వశ్చన్ చేయలే. నన్ను ఇంతవరకు నువ్వు ఎక్కడికి పోయినావు అని అడగలే, నువ్వు ఎంత తెచ్చినావు అని అడగలే. లెక్కలు తెలివే అన్న, జాగ్రత్తగా పెట్టుకుంటున్నావా. కానీ కొన్నిసార్లు అలర్ట్గా అంటే వస్తూనే లేవు. అలర్ట్ మాత్రం లాక్డౌన్ బిఫోరు పాప పెరుగుతుంది, డబ్బులు దాచుకోవాలి అని ఒకసారి. రెండోసారి కొద్దిగా పిల్లలకు ఎప్పుడంటే అప్పుడు మనకు హాస్పిటల్కైనా కావాలన్నప్పుడు దొరకకపోతే కష్టమవుతుంది అని చెప్పి అలర్ట్ చేసి కొద్దిగా డబ్బులు దాచేలాగా, ఆ చిన్న పీనట్స్లోనే దాచేలాగా చేసింది మాత్రం మా ఆవిడ. సూపర్. అసలు నువ్వు అదృష్టవంతుడు రవి అన్న. నువ్వు చెప్తుంటే నాకు ఆ విజువల్ కనబడింది. వాతావరణాన్ని అత్తగారి ఇల్లాగా చేసుకున్నాను అనే మాటలో నీలో చాలా పెద్ద సాహితీవేత్త ఉన్నాడబ్బా. నాకేం తెలియదు అన్న. నేను అన్నా నాకు ఐఎమ్ ఏ వైట్ పేపర్. నాకేం కావాలో ఇండస్ట్రీలో నేర్చుకున్నా. సాహిత్య పదాలు ఇక్కడనే నేర్చుకున్నా. భాష నా భాషనే యాసను చూసి నవ్విన ఇండస్ట్రీ అన్న. అందరూ నవ్వినోళ్ళే. ఇప్పుడు నేను మాట్లాడితే ముచ్చటెత్తందిరా నువ్వు మాట్లాడతా అంటే అంటారు. ఎందుకు అంటారు అంటే మీకు ఏం కావాలో ఇస్తున్నా అవుట్పుట్. నాకు నటన రాదన్నా, మీరు చెప్పింది నేర్చుకుంటున్నా. నాకు యాస రాదన్నా, మీరు చెప్పింది నేను నేర్చుకుంటున్నా. అప్పుడు మీరు నాకు కావాల్సింది, నాకు అడిగిన పాత్ర మీరు ఇస్తే చాలు, అంతే. 1000 సినిమాలు చేస్తావు పోబ్బా. అది 1000 సినిమాలు 100% చేస్తావు. టచ్ పట్టుకున్నా ఏం కాదు. నీకు సినిమా నేను ఒక్కటి మాత్రం అన్న, ఇండస్ట్రీకి చదువు వదిలేసుకుని వచ్చిన కదా. మా నాన్న నన్ను కొట్టేటప్పుడు కొడతాడు కదా, ఎవరైనా కొడతాడు. కొట్టినప్పుడు మా నాన్న బాగా కొట్టేటప్పుడు చెప్పేది, నేను డాక్టర్ చేద్దాం అనుకున్నారా, నువ్వేమో ఇట్లా నడవంతరాలు వదిలేసిపోతున్నావు, మీ నాన్న చిరంజీవి కాదు, మీ నాన్న బాలకృష్ణ కాదు, నువ్వు ఇండస్ట్రీలో ఎవడున్నాను పోతున్నావు అని తిట్టేది. రెండోది ఏంటంటే మా నాన్నను గర్వంగా కూర్చోబెట్టడానికి అక్కడ కూర్చోబెట్టి, నేను ఇండస్ట్రీ రాకముందుకు తాగినన్న దోస్తులతో ఇట్లా తాగినప్పుడు, నేను ఇప్పుడు దాకా చాలా ఏళ్ళు సంవత్సరాలు దాటిపోయింది, నేను మందు తాగినన్న. మా నాన్నకి చెప్తానట్టు ఇప్పుడు నన్ను కూర్చోబెట్టినప్పుడు ఇది చెప్పినప్పుడు ఒక మాట చెప్తా, నాన్న నువ్వు డాక్టర్ చేద్దాం అనుకున్నావు, ఆ డాక్టర్లు కూడా నీ కొడుకు అభిమానులే అని చెప్పినన్న. ఒక డాక్టర్ చేయాలనుకున్నాడు కదా, నేను డాక్టర్ కాకపోవచ్చు కానీ డాక్టరేట్ అయితే తీసుకోవచ్చు కదా. సో దట్ దానికోసమే ఏమేం ప్లాన్లు చేసుకోవాలి, నా లైఫ్కి ఏమున్నాయి, మా నాన్న డాక్టర్ రవి అని వినాలంటే ఏం చేయాలనే దాంట్లో ఎంఎస్సి సైకాలజీ చేయాలనిపించింది. సో నేను పీజీ ఎంఎస్సి సైకాలజీ చేయను అయినా స్వచ్ఛ వరంగల్ బ్రాండ్ అంబాసిడర్ అన్న. అవును, 2020 నుంచి స్టిల్ నవ్ ఐఎమ్ కంటిన్యూ. నేను వరంగల్ వెళ్ళాను ఏదో షూటింగ్ పని మీద. అక్కడ మీ పేరు మీద వరంగల్ బ్రాండ్ అంబాసిడర్ ఉంది. అవును, అక్కడ బోర్డ్స్ ఉన్నాయి. అవునన్నా. అది ఏంటి అబ్బా రవి మనకి అన్ని అంటే మనకు గుర్తింపు, ఉన్న ఊరికి గుర్తింపు కావాలి, ఉన్న ఊరికి ఏదైనా ఇవ్వాలి కదన్నా. ఆ నగరాన్ని మంచిగా ఉండాలని చెప్పాలనుకున్నా, అట్లా నేను రిటర్న్ గిఫ్ట్గా ఏదైనా ఇవ్వాలనుకుంటే అన్ని విధాల సలహాలు కావచ్చు, నా సలహాలు వీడియోల రూపంలో, నా సేవలు వరంగల్కి, నేను చదువుకొని మా నాన్నకి డాక్టరేట్ తెచ్చి నాన్న దగ్గర పెట్టి, నాన్న ఇక నేను డాక్టర్ రత్న వెంటనే అని అనేదాకా చదువుతాను. చదవండి ఎప్పుడైనా విజ్ఞానం చాలా మంచి. 100% మనం చదువుకునేదే మన లైఫ్కి చాలా ఉపయోగపడుతుంది. ఒక్క లైన్లో చెప్తా, చాలామందికి ఇండస్ట్రీ ఆర్టిస్టులు స్టార్లు అంటే చిన్న చూపు ఉంటుంది. నేను ఒక విషయం చెప్తా, ఇండస్ట్రీ వాళ్ళు చదువుకున్నది ఎంతైనా ఇంపాక్ట్ ఎడ్యుకేషను చూపిస్తారు, మనకు ఎడ్యుకేట్ చేస్తారు, ఇంపాక్ట్ చూపిస్తారు. అది ఏ విధంగానంటే మనం వేసుకున్న చొక్కా బ్రాండ్ అవుతుంది, మనం వెళ్ళే చోటు సందర్శన ప్రదేశం అవుతుంది, మనం చెప్పిన ఏదైనా ప్రోడక్ట్ పట్టుకుంటే ఆ కంపెనీ బిల్డ్ అవుతుంది, కార్మిక శాఖ పెరుగుతుంది, కార్మికులు పెరుగుతారు, బ్రాంచ్లు పెరుగుతాయి. ఇట్లా నేను కూడా ఒకటి చెప్పామండి, ఎవరైనా సినిమా వాళ్ళని తక్కువగా మాట్లాడితే, అవునరా ఇక్కడ మీరు మాట్లాడతారు ఇంటికి పెట్టి టీవీ ఆన్ చేసుకొని చూస్తారు 24 గంటలకి. సరే అది కూడా కాదన్నా, ఇది ఒక అద్భుతమైన అంటే హీరోలాగా చూపెట్టేది. మన హీరోలు ఎన్ని పనులు చేస్తున్నారంటే చాలా పనులు చేస్తున్నారన్న.
మొన్ననే మనం చూసుకున్నాం. కళ్ళదానం నేత్రదానం చిరంజీవి గారు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు. బసవతారకం పెట్టి బాలయ్య బాబు గారు, మన మహేష్ బాబు గారు హార్ట్ సర్జరీలు, సూర్య గారు గ్రామాలు, మొన్న ఎంతమంది అగరం ఫౌండేషన్ అని చాలా పెద్ద ఫౌండేషన్, శ్రీహర్ అన్న, ఇంకా పోతే నీకు ఒక్కరేందన్న, ఎవరు తోచింది వాళ్ళు చేస్తున్నారు. హీరోలు రియల్ హీరోలుగానే బతుకుతున్నారు. కరెక్ట్ కరెక్ట్. కాబట్టి మన ఈ ఫోటోలలో కనపడేటట్టు అందరూ చేయరు, అందరికి వినపడేటట్టు అందరూ చేయరు. కరెక్ట్. అన్నదానం చేస్తే ఆకలినప్పుడే వస్తారు. వాళ్ళకి విద్యాదానము రక్తదానం చేస్తే వాళ్ళ జర్నీ అక్కడి నుంచి వాళ్ళకి జర్నీ స్టార్ట్ చేస్తారు. కరెక్ట్. కాబట్టి మన సినిమా హీరోలు నిజంగా హీరోలన్నా వీళ్ళు చాలా గొప్పోళ్ళు. వాళ్ళతో ట్రావెల్ అవ్వడం రవితేజ అన్నతోటి దగ్గర నుంచి నేను అదృష్టంగా భావిస్తున్నా. కళ్యాణ్ చక్రవర్తి కూడా ఎంత చెప్పాడంటే అతనిలో మామూలు టాలెంట్ లేదు, అలాంటి అద్భుతమైన టాలెంట్ని తీసుకొచ్చి ఇవాళ ఒక అద్భుతమైన సినిమా చేస్తున్నాడు దర్శకుడుగా. అవునండి, చెప్పిండు అన్న ఆఫీస్ అసలు బాబోయ్ అన్న. ఆయన అలా వైకుంఠపురం అఖండ 2 రాశాడు. మీకు తెలియదన్న, ఆయన స్కూల్కు వెళ్తే ఒక సాంగ్ రాసిండు. మనకు సాహిత్యం అనేది అప్పుడు అర్థమవుతుందని చెప్పినా కదన్న, కొద్ది నేర్చుకున్నాక అప్పుడప్పుడు సాహిత్యం అనగానే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు కూడా పాటలు వింటాం మనం అన్ని. అది విన్నప్పుడు అబ్బా ఇంత టాలెంట్ పెట్టుకుని ఇక్కడ ఏం చెప్తాంటే, సార్ నాకు స్కూల్ ఉందన్నాడు. ఈయనే ఉంటుంది అన్న, సోమవారం నుంచి గురువారం దాకా ఇస్తే శుక్ర శని ఆది అక్కడి, శుక్ర శని ఆది ఇక్కడ ఇస్తే సోమవారం నుంచి గురువు అక్కడి, మీకు చరిత్ర ఉంటుంది అన్న. నిజంగానే ఒక మంచి చరిత్రను క్రియేట్ చేసేవారు రవి. అది ఇవన్నీ నాకు తెలుసు, నేను అందుకే తర్వాత మాట్లాడతాను. ఇంకా చాలా ఉంది నీతో మాట్లాడాలంటే. ఆల్ ది వెరీ బెస్ట్ రవి. నెక్స్ట్ సినిమాలన్నీ చెయ్యి. అఖండ 2 అయిపోగానే మళ్ళీ మనం నాకు ఒక్కటే, నువ్వు నీ మాటగా రైటర్లకు చెప్పన్నా. లేదు, నిజంగా చెప్తున్నా, రైటర్స్ అందరికీ చెప్తున్నాను, నిజంగా రవి క్యారెక్టర్ని ఏమైనా చేయగలడు అతను. మీరు ఏడవమంటే ఏడుస్తాడు, నవ్వమంటే నవ్విస్తాడు. చాలామంది రచయితలకి అందుబాటులో కూడా ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా వేరియేషన్ కోరుకునే నటులు ఎంతమంది ఉన్నారు. క్యారవాన్ వచ్చిందా లేదా, ఇలా లంచ్కి ఎన్ని రకాల భోజనాలు వస్తున్నాయని చెప్పి ఎదురు చూసే నటులు నాకు తెలుసు. కానీ అవన్నీ చూడకుండా తన వంతుగా నేను ఇండస్ట్రీ కోసమే పనిచేస్తాను, ఇండస్ట్రీ నాకు అన్నీ ఇచ్చిందని చెప్పి పోరాటం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి పోరాటంలో ముందు వరుసలో నించునేది రవి. నాకు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో తెలుసు. డియర్ రైటర్స్, నిజంగా కూడా అతని కోసం కథలు రాయండి, మీ పక్కన వచ్చి నించుంటాడు, నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.